శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గతంలో బేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిర్యాల గారితో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, అలాగే వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సేవ, దానిలో ఎదురయ్యే సమస్యలు, సాధకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, వారు ఏ విధంగా వాటి నుంచి బయటపడాలి, వారు ఎలాంటి విషయాల్లో గైడెన్స్ ఇస్తారు అనే విషయాల మీద మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఆదరించి మీకున్నటువంటి సమస్యలు, సాధనపరంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలని వారిని సంప్రదిస్తున్నారు. వారు అంతే చక్కగా మనందరికీ కూడా సమాధానాలు అందిస్తున్నారు. అయితే ఈరోజు దానికి కొనసాగింపుగా మరిన్ని విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. అయితే దీనిలో ముఖ్యంగా మానవాళి అంటే ముఖ్యంగా ఈ ధ్యాన మార్గంలో, ఈ సాధన మార్గంలో ఉన్నటువంటి వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వారు దీని నుంచి ఏ విధంగా బయటపడగలుగుతారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అమ్మా, మీరు సమయం ఇచ్చారు. అయితే మొన్న మీరు ఒక సెషన్ చేశారు కదా, వర్క్షాప్లో చేశారు. అవును. ఎలా జరిగిందండి? అది బాగా జరిగిందా? ఎలా ఉంది? సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఈవెన్ వెదర్ పర్ఫెక్ట్ ఉండింది. మాకెప్పుడు ఇట్లా లైట్ వర్షం రావాలి అంటే అది వచ్చింది. అలాగే ఇంద్రధనస్సు కూడా వచ్చింది మనకి అప్రూవల్ కోసం. సో అందరు కూడా చాలా హ్యాపీ అయ్యారు. అంటే చాలా మంది మెడిటేటర్స్ కాదు వచ్చిన వాళ్ళు. అయితే నేను లేటెస్ట్ టచ్ 2.5 hour మెడిటేషన్ చేయించా. వాళ్ళందరూ 5 minutes 10 minutes అనుకున్నారు. ఎవరు రియలైజ్ అవ్వలేదు అది 2.5 hours అని. కానీ పోనీ మరి నిద్రపోతున్నారా అంటే నేను మళ్ళీ బ్యాక్ అవేర్నెస్కి వచ్చేయండి అనగానే అందరు బ్యాక్ వచ్చేసారు. అంటే అది నిద్ర స్టేజ్ కాదు, అది శూన్య స్థితి. ఏమవుతుందంటే మనము గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ప్రకృతి పులకరిస్తుంది, అలాగే మన యొక్క ఆత్మ కూడా, అదే కదా కావాల్సింది ఫుడ్. సో అన్నీ అలైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం శూన్యస్థితికి వెళ్ళిపోతాం. సో అలాంటి స్థితి ప్రతి ఒక్కరూ, అసలు నేను ఎప్పుడైతే కొంచెం అనుభవాలు అడిగాక చెప్పాను, మీరు ఎంతసేపు చేశారు తెలుసా అని అన్నారు. అందరూ ఏముంది మేడం 5-10 minutes అన్నారు. కాదు, మీరు 2.5 hours చేశారు, ఆల్మోస్ట్ 3 hours, ఎందుకంటే దానికి ముందు కొంచెం ప్రిపేర్ చేసి గైడ్ చేశారు. సో ఇంతసేపు మీరు ఉన్నారు అంటే అసలు ఎవరు బిలీవ్ చేయలేదు. అంటే ఈ వర్క్షాప్లో ఏమేమి విషయాలు డిస్కస్ చేస్తారండి వాళ్ళతో మీరు? జనరల్లీ ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు డే టు డే లైఫ్లో వచ్చే ఇష్యూస్, మనం లైఫ్లో హ్యాపీగా ఎలా ఉండాలి, నాకు మెయిన్ గోల్ అదే. సో మనము ఫస్ట్ మనకున్న ఇష్యూస్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు రోజు మనం గోత్రూ అయ్యేది, మనం చిన్న చిన్న విషయాలు కూడా గోత్రూ అవుతూ ఉంటాం. ఇప్పుడు కపుల్స్లో కాదు, పిల్లల్లో కాదు, వాళ్ళకి నచ్చని విషయాలు మనం కంటిన్యూస్గా చేస్తే వాళ్ళు స్ట్రెస్ అవుతారు. అలాగే హస్బెండ్ వైఫ్ది కూడా నచ్చని విషయాలు కంటిన్యూస్గా పుష్ చేస్తే స్ట్రెస్ అవుతారు. సో ఒక్కొక్కరిది వచ్చే గోల్ వేరే ఉంటుంది, పర్పస్. అది ఎవరికి నెగటివ్ వద్ది పాజిటివ్ వద్ది అలా కాదు. కానీ హస్బెండ్కి సర్టన్ విధంగా వైఫ్ ఉండాలి, వైఫ్కి సర్టన్ విధాలు హస్బెండ్ ఉండాలి. సో వీళ్ళు ఒకరికొకరు పుష్ చేసుకుంటారు. మీరు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు, ఈ ఫుడ్ ఎందుకు తిన్నారు, ఇది తినండి, లేకపోతే నువ్వు ఎందుకు ఎప్పుడు ఇదే కూర చేస్తా, ఇట్లా కొంచెము ఈ డే టు డేవి ఉంటాయి కదా. ఫస్ట్ నేను సామరస్యం చేస్తుందాన్ని, ఎవరిని వాళ్ళను లీవ్ చేయమంటారు ఫస్ట్. అది నేను వాళ్ళకి మంచి మంచి టిప్స్ ఇస్తాను. ఈ చిన్న చిన్న టిప్సే కానీ అవి 100% వర్క్ అవుతాయి. నాకు ఇప్పటివరకు ఎవరు కూడా బ్యాక్ వచ్చి మేడం మా హస్బెండ్తో అది వర్క్ అవ్వలే, ఇంకోటి ఇవ్వండి, లేకపోతే మా వైఫ్ ఇంకా అలాగే చేస్తుంది ఉండదు. అది వర్కౌట్ అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ దే యూజ్. కొంతమంది యూజ్ చేయరు, మళ్ళీ వాళ్ళ ఈ రోజు ఇదే నడుస్తుంటుంది. నేనంటే మీకు అది ఇష్టమైతే ఎంజాయ్ చేయండి దాన్ని, అన్ని ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంట్. మీకు అది బాదర్ అవ్వట్లేదు, మీకు అది కొంచెం ఈ కొస ఇష్టము, ఎంజాయ్ చేయండి. నా దగ్గర రాకండి, నా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఇది వర్త్ కాదు. ఎందుకంటే మీకు ఎవరైతే పూర్తిగా గివింగ్లో ఉండి హెల్పింగ్ ఉన్నారో వాళ్ళ టైం వేస్ట్ చేస్తే, వాళ్ళ ఇది చేస్తే అది మీ కర్మలు వస్తాయి. సో అందుకని మీరు యూజ్ చేసేది ఉండే నా దగ్గర రండి. సో చాలామంది
కి ఇంకా విసుగు వేతారు వచ్చి ఇంకా నాకు దీనిలోంచి బయటికి రావాలి అన్న వాళ్ళే వస్తారు మన దగ్గర జనరల్గా. సో నాకు ప్లీజ్ సొల్యూషన్ చూపించండి అంటారు. సో అట్లా నాకు ఒకటి ఏం నమ్మకం అంటే ఇప్పటివరకు నాకున్న ఎక్స్పీరియన్సెస్, నేను డాలస్లో చేసాను, అంతటి చేస్తాం మేము ఇది. నేను దీనిలోకి వచ్చినప్పటి నుంచి నాకు మీరు నమ్మరు, నాకు బ్యూటీ ఫీల్డ్లో నేను ఉన్నప్పుడు ఏమేమి నేను చేశాను, ఏది కూడా నేను స్టిక్ అయి కంటిన్యూ చేయలే. అన్నిట్లో డబ్బులు వచ్చాయి, కానీ సెమినార్స్ చేశా, ఎక్స్పోజ్ చేశా, నేను స్టాల్స్ పెట్టా, అంతటా నేను స్పీకర్గా వెళ్ళా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో 5,000 మంది కొన్ని మమ్మల్ని ఒకసారి పెరుగు పిలిచారు. నా స్పీకర్గా నాది నచ్చి పిలిస్తే అక్కడైతే లక్షల మంది మాకు ఎస్కార్ట్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ని ఎప్పుడు చూడలేదంట. ఓ శ్రీదేవి వెళ్తే ఎట్లా ఉండింది, మేము 4 సిస్టర్స్కి ఆ సీన్ ఉండింది అక్కడ. మమ్మల్ని ఎస్కార్ట్ పెట్టి మమ్మల్ని వాళ్ళకి మిస్ పెరు దానికి పెజెంట్ మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని న్యాయవాదులుగా పెట్టి మార్క్స్ వేయమని అంత రెస్పెక్ట్ ఇచ్చారు మనం అయితే. సో అట్లా వాళ్ళ ఓనర్స్ కూడా నాకు వచ్చి యూఆర్ ద బెస్ట్ స్పీకర్, మేము నీలాగా ఇప్పటివరకు మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని చెప్తారు. నేను అవునా అంటాను, ఎందుకంటే మనకి అంత అనిపించదు కదా. కానీ నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తాను. ఇప్పుడు నాకు ఒక టాపిక్ ఇస్తే వాళ్ళకి మీకు ఏది అవసరమో అంతే మాట్లాడి కరెక్ట్ ఆ సొల్యూషన్ ఇస్తాను అనమాట. అందుకే చాలామంది నావి ఇష్టపడతారు. ఈ వర్క్షాప్స్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే మార్నింగ్ నుంచి ఏమేమి టాపిక్లు చెప్పారు మీరు వాళ్ళకని? నేను వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే మనం డే టు డే ఇష్యూ నుంచి ఎలా బయటపడాలి, అవి కర్మ కాదు, ఈ మనం భౌతికంగా మైండ్లోంచి తెచ్చుకున్నవి. అవును. సో కర్మ అయితే ఎలా ఉంటుంది, ఎలా రికగ్నైజ్ చేయాలి, అది ఇప్పుడు కొందరు బెడ్లో ఉంటారు, ఒక ఏబీలో ఒకరు బెడ్లో ఉంటారు, ఇంకొకరు సేవ చేస్తూ ఉంటారు. ఆ బెడ్లో అతనికి ఏం తెలియదు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారు, అతని కర్మ అనుకుంటారు, అతను చేయలేడు కదా మెడిటేషను, అతను తీసుకోలేడు కదా అని నా దగ్గరకు వస్తారు. అది కర్మ ఎవరిది? అతనిది కాదు, నీది. అతను నీకు యాక్టింగ్కి ఒప్పుకొని, అందుకే అతను ఏం స్ట్రగుల్ అవ్వట్లేదు, పెయిన్ అవ్వట్లేదు, అతను మత్తులో ఉంటున్నాడు, మీరు సఫర్ అవుతున్నారు అతను చేయలేక, రైట్? సో అది మీ కర్మ మాస్టర్, మీరు తీసుకోవాలి. వారిని మెడిటేషన్ చేయాలి, ఎంతసేపు హస్బెండ్ మెడిటేషన్ చేయాలి, వైఫ్ మెడిటేషన్ చేయాలి, పిల్లలు మెడిటేషన్ చేయాలి. అరే నిన్ను నువ్వు ఉద్ధరించుకో నాయన. ఇప్పుడు మనందరం ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం, రజనీకాంత్ అన్నట్టుగా. సో మనం నాది నేను ఉద్ధరించుకోవాలి. నాకు హస్బెండ్తో సంబంధం లేదు యాక్చువల్గా. ఆయన నేను అడిగిన యాక్టింగ్కి అడిగిన దాన్ని కర్మల్ని బట్టి ఆయన చూస్ చేసుకున్న, ఆయన ఓకే అని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ హైయెస్ట్ మాస్టర్గా వచ్చు, ఆయనకి ఏం నేర్చుకోవడం అవసరం లేదు జన్మలో. ఆయనను పట్టుకుని నేను మెడిటేషన్ చేయంటే నేను ఇక్కడ గ్రో అయితే అవ్వ కదా. సో నేను గ్రో అవ్వాలి, అలాగే అదే చెప్తాను నేను, మీరు గ్రో అవ్వాలి. అలా మనం కర్మలు ఏదో చూసాక దాని తర్వాత సో కొన్ని కర్మలు తీసేసుకున్నాక ఒక స్టేజ్కి వెళ్ళాక, హ్యాపీయెస్ట్ స్టేజ్కి వెళ్ళాక మంచి కర్మను ఇన్వైట్ చేసుకోవచ్చు. అదే ఇన్వైట్ చేసుకోవాలి లైఫ్లోకి, ఎందుకంటే మనం అన్నీ తీసేసుకోవాలి కదా. ఇప్పుడు మనం 4th దీంట్లో ఉన్నప్పుడు సోల్ సిటీ 4th అది. సో 4th సోల్ సిటీలో మనము 2 కర్మలు ఉన్నప్పుడు 4thలోకి వస్తాం. ఓన్లీ సైసాత్మక చేసిన నెగిటివ్ కర్మలకి 3rd దాంట్లో ఉంటాం. 3rd లోంచి 4thకి వచ్చాక 4thలోంచి 5thకి 2 తీసేసుకోవడం. సో నేను 2 తీసేసుకోమని చెప్తా. చాలా మంది బ్యాడ్ వే తీసేసుకోమని అదే టీచ్ చేస్తారు. నేనే దీన్ని రికగ్నైజ్ చేశాను, ఇది ఇలా వస్తుంది అని నేను పర్సనల్గా ట్రై చేస్తే అయింది. కర్మ జీరో చేసుకోవాలి. సో నేను డ్రీమ్లో సరే నాకు ఇప్పటిదాకా దుష్కర్మలు చూపిస్తున్నా, ఒక మంచి కర్మ చూపి అన్న, వచ్చింది 3Dలో మంచి కర్మ. నాకు ఒక అబ్బాయిని పెళ్లి చూపుల దగ్గర చూపించారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. అయితే ఇప్పుడు నాకు ఏమేమి కావాలి హస్బెండ్లో ఉందో అప్పుడు నాకు థాట్లో ఇవి ఉన్నాయి ఆ అబ్బాయిలో. సో చేసుకుందామని చేసుకున్నాక అది 300 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. డైలీ కూరగాయలు అవన్నీ ఒక ట్రైన్లో వెళ్తున్నాయి, పళ్ళు కూరగాయలు పండించినవి. అయితే అక్కడ నేను ఒక 380 పీపుల్ వర్క్ చేస్తున్నారు, అంతా యంగ్స్టర్స్ ఉన్నారు అక్కడ, ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. నేను నా లైఫ్లో ఎంప్లాయీస్ అట్లా ముస్లిమ్స్ చాలా మంది వస్తారు కూడా. ఎప్పుడు అనుకుంటా ఏదో ఒక జన్మలో నాకు ఈ ముస్లిం దాంతో ఉంది. నేను మొత్తం ఖురాన్ కూడా చదివా, బైబిల్ ఖురాను. ఎందుకంటే నేను జ్ఞానంలో అన్నీ రావాలి, అన్నీ ఉండాలి అని మహాభారతము, రామాయణము అట్లా ఒక 6 సంవత్సరాలు ఉత్త వాటికి స్పెండ్ చేశాను మెడిటేషన్లోకి వెళ్ళాక. ఎందుకో నాకు అది ఒక స్థితి వచ్చింది, జ్ఞానం స్థితి. సో అట్లా అందుకే అది చదివానేమో అనిపించింది. అయితే వాళ్ళందరికీ నేను హిందూనే ఉన్నా, అయితే వాళ్ళందరికీ రోజు వంట చేసి రోజు వడ్డించేదాన్ని ప్రేమగా. ఇప్పుడు కూడా మా వర్కర్స్ అందరికీ నేను ఫుడ్ చేసి తీసుకెళ్తా.
అమెరికాలో. రోజు లంచ్ తీసుకెళ్తా వాళ్ళకి. సో నేను ఏదన్నా రోజు వెళ్ళకపోయినా వాళ్ళని ఎవరిని పిక్ చేసుకోమంటే లేకపోతే డ్రాప్ చేసన్నా వస్తా, కానీ అది మస్ట్ చేస్తాను నేను. అయితే అది ఆ డ్రీమ్ చూసాక నాకు అర్థమైంది, ఆ వాసనలే ఇక్కడ వచ్చాయి నాకు, నాలో అది ఉంది, తినిపించాలి అని, ఆ ప్రేమతత్వం ఉంది అని నాకు అది ఆ డ్రీమ్ చూసాక అర్థమైంది. సో అదంతా అట్లా చేసావు అని చూపించారు అంతే. అది ఒక మంచి కర్మ. అది మంచి కర్మ నాది. అంతకుముందు అంతా చంపడాలు ఇవే చూపించారు కదా, ఇది చేసావు అది చేసావు, సర్జరీలు అన్నెసరీ చేసావు అంటూ చూపించారు. ఇది మంచి కర్మ చూసాక నాకు ఒకలాంటి డివైన్ అనిపించింది, బాగుంది ఇది అని. అయితే దీన్ని ఇన్వైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూశాను, ఇప్పుడు దుష్కర్మలు అయితే సారీ చెప్పాలి, మంచి కర్మలు ఎలా ఇన్వైట్ చేసుకోవాలైతే నాకు రాంపా బుక్స్ అన్ని బుక్స్ అవుతాం కదా మనం, అందులో మనం సోల్లో రిక్వెస్ట్ చేస్తే వస్తుంది బాడీలోకి. సరే అని కూర్చుని, ఎందుకంటే మనం డిజైన్ చేసేది సోల్. సో నా నాలెడ్జ్ని టుగెదర్ పెట్టి నేను మంచి కళ్ళు మూసుకుని కూర్చుని సరే అని 3 సార్లు నా సోల్కి చెప్పాను, ఈ జన్మకి ఆ పర్టికులర్ దాన్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నా, దీన్ని నేను అనుభవించదలుచుకున్నా. లేకపోతే అవి వెళ్ళి బ్యాంక్లో కూర్చుంటాయి, లేకపోతే ఎక్కడో ప్లాట్ లాగా మారుతుంది, అవి వద్దు, ఇంకా నాకు ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి. సో అందుకని నేను దీన్ని అనుభవించాలి, నాకు ఇది నా చేతిలోకి రావాలి, నేను పూర్తిగా నాకు అనుభవించేటి ఇవ్వు అని నేను ఎవరికైనా చెప్తే కూడా అది చెప్తా. మీకు ఆస్తులకు కావాలంటే సరే రావాలని అడగండి అంతే, కానీ మీరు ఇప్పుడు అనుభవించాలి అంటే పూర్తిగా దాన్ని అనుభవించేటి ఇవ్వమని అడగండి అన్న. సో అది అడిగా. నాకు అడిగినప్పుడు యాక్చువల్లీ ఏ ల్యాండ్ అమ్మలేదు సార్, ఏది చేయలే, అది ఆటోమేటిక్గా వచ్చింది. సో అది ఎంత డబ్బు వచ్చిందంటే యూ డోంట్ ఈవెన్, ఐ క్యాంట్ ఈవెన్ టెల్. అంత అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చింది నాకు. అది మామూలుగా మనం ఆలోచిస్తే నాట్ పాసిబుల్, రైట్? అయితే మా హస్బెండ్ కూడా అరే ఇది భలే అంటే ఇది ఇలా వచ్చిందే అన్నారు. సో నాకు అర్థమైపోయింది అక్కడ. అది ఎన్ని రోజులకు వచ్చిందంటే సరిగ్గా 3 monthsకి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది రావడం. 6 monthsలో చేతికొచ్చే డబ్బులు. సో అది మరి నేను అది కూడా క్వశ్చన్ అడిగా, డబ్బు రూపకంగా ఎందుకు వచ్చిందంటే అన్నదానం నువ్వు చేసింది, ఐదర్ హెల్త్ అన్నా డబ్బు దన్నా వస్తుంది. సో నీ హెల్త్ దేం లేదు ఇష్యూస్, సో నీకు ఇప్పుడు డబ్బు అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నువ్వు అది కూడా అన్నావు కదా నాకు, అంటే నేను ఆ క్వశ్చన్లో అది అడిగా కదా, నేను అది ఎంజాయ్ చేయాలని, అందుకని దానికి తగ్గట్టు ఇచ్చాము మేము అని చెప్పారనమాట. సో ఆ మనీ వచ్చింది. అయితే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మంచి కర్మల్ని మనము ఇన్వైట్ చేసుకోవచ్చు అని. అంటే చెడు ఎట్లా తీసేసుకుంటామో చెడువి తీసేసుకోవాలి, ఇవి మంచివి. ఇంకొకటి నాకు వన్ మోర్ థింగ్ ప్రాక్టికల్గా చేసినప్పుడు ఇచ్చినప్పుడు ఏమర్థమైందంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే టకా చెడు కర్మలు అడుగుతున్నారు, నేను తీసేసుకోవట్లేదు. నేనేం చెప్తాను, పట్టుకోరు సార్. ఒక్కోసారి మనం ఎంత చెప్పినా కూడా, ఇంత ఇంటర్వ్యూలలో చెప్తాను మళ్ళీ మిస్ అవుతారు పాయింట్. మరి అది వాళ్ళ అనుభవించేది ఉంటుందా, అందులోంచి నేర్చుకునేది ఉందో నాకు తెలియదు అది. సో ఒక కర్మ మనం ఇన్వైట్ చేసుకున్నాక మినిమం 7 days దాన్ని ఫోకస్డ్గా రిలీజ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి 7 days లెక్క పెడితే సరిపోదు. పార్టీస్కి వెళ్ళినా మనం పడుకునేప్పుడు మనస వాచ కర్మన ఏ పనన్నా ఉండేయండి, దాన్ని ఫోకస్డ్గా చేసుకుంటే ఓకే. వీళ్ళు చేయరు, మళ్ళీ ఇంకోటి అడుగుతారు, అట్లా అక్యుములేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు కర్మ అడిగినప్పుడు, అంటే దీన్ని కాషన్గా చెప్తున్నా, మనం దాన్ని తీసుకోకపోతే అది ఇప్పుడు వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే అది ఇన్వైట్ చేశారు, పిలిచారు, ఒక దయాన్ని పిలిచి కూర్చోబెట్టుకున్నట్టు అవుద్ది అక్కడ. సో అందుకని నేనేం చెప్తానంటే, మీకు ఆ పేషెన్స్ ఉండి ఒక అర్ధగంట రోజు దానికి సారీ చెప్పే, పోనీ అర్ధగంట నీకు టైం లేదు, కార్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ సారీ చెప్తూనే ఉండు, 24 hours చెప్తాను నేను, నిద్రలో కూడా చెప్తాను. సో అట్లాంటి స్థితి తెచ్చుకోను, గుర్తుపెట్టుకుని, అరే నేను చేశాను, నేను దీన్ని అనుభవించకుండానే తీసేసుకున్నాను, ఇంత గొప్ప పని సార్ అనుభవించకుండా తీసేయడం. సో నువ్వు అలా తీసేసుకో అంటే ఇలాగే మళ్ళీ పిలుచుకుంటారు. సడన్గా వాళ్ళ స్థితి డౌన్ అవుతుంది. సడన్గా కొంతమంది చెప్తారు, నువ్వు ఇందులో ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా అయిపోయావు, ఇది అది అంటారు, అది వింటారు ఇది వింటారు. అంటే నాకు అనిపిస్తే అక్కడ కర్మ కొట్టేది ఉంటుంది, వాళ్ళకి అనుభవించేది ఉంటుంది, అందుకని బుద్ధిని కూడా అది భ్రష్ట చేస్తుంది. నేను చాలా దీంట్లో క్లాసెస్లో పదే చెప్తా, మీరు సేవలోంచి బయటకు వచ్చారు అంటే నెంబర్ 1 రీజన్ మీకు కర్మ కొట్టేది ఉంటే సేవలో ఉంచదు మనని. ఇప్పుడు మీరు చేసే సేవను బయటికి తీసుకొస్తారు ఏదో రీజన్తో, అది ఎందుకు వస్తామో కూడా మనకు తెలియదు. నెంబర్ 1 అది అందరూ చాలా ఫోకస్డ్గా వాళ్ళు గుర్తుపట్టాలి. చాలామంది తెలియకుండానే హెల్ప్ చేస్తారు కదా. సేవ అంటే మనము ఇలా చెప్పాల్సిన అవసరం లేదు,
ఏదో ఒక విషయంగా 10 రూపాయలు కావాలంటే చేస్తూనే ఇస్తారు. ఉంటారండి. అందరు చేస్తున్నాయి, మంచితనం ఉంటుంది, అవును. అందులోంచి బయట తీసుకొస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ వాలంటీర్ వర్క్ చేయలేరు, బయటకు వస్తారు. నెంబర్ 3, వాళ్ళది మైండ్ లో అయిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, స్ట్రెస్ జోన్లోకి వెళ్ళిపోతారు. నెంబర్ 4, ఇంట్లో సిచ్యువేషన్ అంతా స్ట్రెస్ అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆరా లో అయిపోతుంది. ఆరా లో అయిపోయినప్పుడు అప్పుడు ఇంకా డ్రీమ్స్ దుష్కర్మలు అడిగారు అనుకోండి, వాళ్ళు ఇంకా లో పోతారు. ఆ లో పోయినప్పుడు వేరే సోల్స్ కూడా వీళ్ళలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్ అయినప్పుడు సరే వాళ్ళు సడన్గా నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా, ఈ భూమి మీద ఉండా, కొత్తగా ఇవన్నీ మొదలయ్యాయి. మరి ఇదంతా నేను కోవిడ్ తర్వాతే చూస్తున్నా, కోవిడ్ ముందు లేదు ఇది, ఇలాంటి స్థితి నేను చూడలేదు. నేను 15 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నా కదా. సో ఈ స్థితి ఈ స్పెషల్లీ లాస్ట్ 3 years 3 monthsలో 3 మెడిటేటర్స్ని చూసా. మా దాంట్లో వర్క్ చేసే అమ్మాయిని సడన్గా ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ ఫోను హైజాక్ అయింది, ఈమెయిల్ అయింది, ఆవిడ లోబోయింది. అదర్వైజ్ ఆమె చాలా మంచి మెడిటేటరు, అలాగే ఎక్కువ సేవ, మెడిటేషన్ తక్కువ, ఆవిడ సేవ ఎక్కువ చేస్తుంది. సో సేవ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్గా నేను 4-5 సార్లు కాల్ చేశాను, ఎత్తలేదు ఫోను. ఆవిడ ఫోన్ చేంజ్ అయిందని కూడా మాకు టెక్స్ట్ వస్తే నేను అది కూడా సేవ్ చేసుకొని కాల్ చేశాను, ఎత్తలేదు. నిన్న మన దానికి వచ్చింది, అడిగా ఎందుకు నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తలేవు. చెప్పింది నాకు ఎత్తడానికి అవ్వలేదు, నేను ఎత్తలేకపోయినాను, నాకు అది మైండ్ నాకు పని చేయలేదు. అంటే మీ బుద్ధిని భ్రష్టు చేస్తుంది. ఒక కర్మ లేకపోతే ఎర్త్వాన్ సోలు, ఈ రెండు మీ బుద్ధిని భ్రష్టు చేస్తుంది. చాలా మందికి అర్థం అవ్వదు ఈ స్పిరిట్స్ ఎలా వచ్చి మనని చేస్తాయి, అవి ఉన్నాయంటే బిలీవ్ చేయరు. నిన్న చాలా మంది మేము అసలు బిలీవ్ చేయం మేడం, కానీ మాకు చాలా క్లారిటీగా తెలుస్తుంది ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆవిడ కూడా నాతో చెప్పారు, మా దాంట్లో ఉన్న ఆవిడ, నాకు ఇట్లా ఒక బ్రైట్ లైట్, ఒక సూర్య తేజస్ అంతా నా తొడైలోకి వచ్చి నాలోంచి ఏదో వెళ్ళిపోయింది, ఇట్లా జప్ అన్న ఇట్లా మొత్తం షేక్ అయిపోయింది, ఇట్లా ఒకసారి లేచి పడతారు చూడండి బాడీ, అట్లా అయింది నాకు అన్నది. అంటే నేను దాన్ని చూడగానే మాట్లాడగానే చెప్పాను నీలో ఎర్త్వాన్ సోల్ ఉంది అని. అయితే ఆవిడ నాకు అలా అయిపోయింది అని, ఆవిడ గొంతు మారిపోయింది, ఫేస్ మారిపోయింది, బాడీ మారిపోయింది. తర్వాత ముందు కూడా నేను చూసినప్పటికప్పటికి అన్ని అంత కళాహీనంగా ఉండింది. ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ మాట్లాడితే కూడా ఆవిడలో మంచి స్పష్టత, అలాంటి ఇట్లా నాకు నేనన్నా మీరు బ్యాక్ వచ్చేసారు, అయితే ఇప్పుడు ఏం చేయాలండి నేనన్నా, ఎందుకు ఒకవేళ బయట ఉండే ఛాన్స్ ఉంది ఇంకా ఎర్త్వాన్ సోల్స్, మళ్ళీ మీరు వీక్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది, ఫస్ట్ వాటన్నింటి పంపించేసేయండి ఓ 3 రోజులు, దాని తర్వాత మళ్ళీ ఇది నాది గైడెడ్ మెడిటేషన్ ఉంది ఆన్లైన్లో, అది చూసుకుని మీరు రోజు ఒక 3 to 4 times పెట్టుకొని చేసుకోండి, మళ్ళీ మీరు పైకి వచ్చేస్తారు. అంతా వాళ్ళు 3 daysలో డిఫరెన్స్ తెలుస్తుంది, ఈచ్ డే డిఫరెన్స్ తెలుస్తుంది. 3 weeksలో విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, ముందు ఏ స్థితిలో ఉన్నారో అది వస్తుంది. సో వీటన్నిటికీ వర్క్ చేయాలి సార్. మనము ఊరికే క్లాస్ విని ఇంటికి వెళ్తే అంటే కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది కలిసి మెడిటేషన్ చేసాం కదా, శూన్యస్థితికి వెళ్ళారు, సినిమా చూసి వచ్చినప్పుడు ఎఫెక్ట్ లాగా ఉంటుంది. కొంచెం శూన్యస్థితికి వెళ్ళారు, వాళ్ళు పరమానందాన్ని చవి చూశారు. సో ఆ చవి చూశారు కాబట్టి చాలా మందికి ఇంకా నేను మెడిటేషన్ చేస్తా, ఐఎమ్ ఎలిజిబుల్, నాకు మా ఇంట్లో వచ్చి కూర్చుంటే 5 minutes కంటే ఎక్కువ చేయలేము మేడం అన్నారు నిన్న అందరూ. నేను అసలు మీరు చెయ్యలేరంటే ఏంటి, చెయ్యగలను అంటే ఏంటి, అసలు నాకు అట్లా ఉండదు. మెడిటేషన్ నేను చెయ్యలేను అన్నది లేదు, దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ ఎనీబడి సేస్. నేను ఏమంటానంటే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏమైతే అది కానివ్వండి, బాడీలో ఆలోచన అంటే మైండ్ చేసే పని ఆలోచనలే కదా, రానివ్వండి. దాన్ని మీరు మెడిటేషన్ కాదని ఎలా అంటారు? మీరు కంప్లీట్ శూన్య స్థితిలో 45 నిమిషాలు ఉండగలిగితే మీరు ఎన్లైటెండ్, మీరు యూఆర్ లైక్ ఇంకా అయిపోయింది, మీరే గురువు, అందరికీ మీరు చేసేయగలుగుతారు. మీరు ఇప్పుడున్న స్థితికి మీరు ఏం లేదు, కళ్ళు మూసుకొని కూర్చోండి. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత కళ్ళు అంటవి నువ్వు తెరువు అంటది, మైండ్ కళ్ళు తెరువు అంటది. అప్పుడు కళ్ళని మీరు ప్రాధేయపడండి, ప్లీజ్ నాకు ఇంకొంతసేపు ఉండవా, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా కమాండ్స్ని వింటావు, నువ్వు ఇంకొంతసేపు మూసుకొని ఉండు, నేను తెరుస్తా అని నువ్వు అనకు, నాకు కోఆపరేట్ చేయి, నేను ఇది ఆత్మకి సంబంధించింది, నేను ఇంకా ఫర్దర్ జ్ఞానానికి వెళ్ళదలుచుకున్నా అని కొద్దిగా కళ్ళు ఒక 1 minute చెప్తే అది ఇంకో 15 నిమిషాలు నన్ను కూర్చోబెడుతుంది. 15 నిమిషాలు లేక మళ్ళీ కళ్ళు తెరుస్తా అంటుంది. ఓన్లీ కళ్ళు తెరవకుండా ఉంటే చాలు, దాన్ని ధ్యానం. అది ఒక వీలైతే 30 నిమిషాలు, గంట, 5 అయితే 5 నిమిషాలు, లంచ్కి ముందు ఆఫీస్లో ఉంటే 5 నిమిషాలు చేసుకోండి, మీకు 1 hour ఉంటుంది లంచ్, 1 hour తింటామా మనం?
సో లంచ్కి ముందు చేయండి, తిన్నాక ఎప్పుడు కూడా మెడిటేషన్ చేయకూడదు. సో అందరినీ కొంతమంది కళలు రావంటారు, కళలు రావు, గుర్తుండవు. సో కళలు రాకపోవడానికి మేజర్ కారణము మీకు బాగా తిని పడుకోవడం, లేట్ పడుకున్నా పర్వాలేదు, కానీ తినగానే పడుకుంటే కళలు రావు ఒకటి. లేకపోతే మనము మద్యపానం చేస్తే బీర్లు తాగడం అవి రావు కళలు, అది అందరికీ తెలిసింది. మూడవది మనము ధ్యానం చేయకుండా పడుకుంటే గుర్తుండవు, అంటే మనలో విశ్వశక్తి లేదు. సో ఫస్ట్ మనం విశ్వశక్తి నింపుకోవాలి. ఏ పని చేద్దామన్నా, మనకి మైండ్ మాట్లాడొద్దన్నా, మనకు ఏది కావాలన్నా. సో సరే మైండ్ మాట్లాడకుండా మరి ఎలా మెడిటేషన్ చేస్తాం, అందుకని ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి. స్లోగా మీకు అవి ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. ఆ స్థితికి ఎవరైనా వెళ్తారు. సో అది తర్వాత మీరు ఒక్కసారి విశ్వశక్తిని నింపుకున్నాక ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చు. మనకు కొంతమంది గురువులు ఓన్లీ ఆనాపానసతి అంటారు, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస అనేది బేసిక్. శ్వాస మీద ధ్యాస మీరు చెయ్యకపోతే ఇది ఏది చేరాలి. సో మాకు మెడిటేట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను చెప్పే పద్ధతులన్నిటికి కూడా, కానీ ఈజీ పద్ధతులు చెప్తాను నేను చెప్పే మెడిటేషన్ ఈజీ, యోగ నిద్ర అని గైడెడ్ మెడిటేషన్ ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు సార్. అసలు పిచ్చి ప్రాబ్లంలో ఉండి నాకు అసలు ఒక నిమిషం కూర్చోలేను అన్నవాడు కూడా చేయగలుగుతారు. సరే పడుకొని నిద్రపోయేటప్పుడు పెట్టుకో, నిద్రపో, అయినా నీ సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళి అది వర్క్ అవుతుంది. చాలామంది నేను నిద్రపోతున్నా మేడం, శూన్యాన్ని నిద్ర అంటారు సార్ చాలామంది. సో నిద్రపోతున్నా అంటారు, సరే నిద్రపో. నువ్వు నిద్రపోయినా కూడా నీకు అన్నీ యాక్టివే ఉంటుంది కదా, నీ సబ్ కాన్షియస్లో మైండ్లోకి వెళ్ళి నువ్వు 3 weeks తర్వాత మెల్లిమెల్లిగా నీలో చేంజెస్ ఉంటాయి. మాట్లాడడంలో చేంజ్ ఉంటుంది, నీ బిహేవియర్లో చేంజ్ ఉంటుంది, నువ్వు నడిచే స్టైల్లో చేంజ్ ఉంటుంది, నువ్వు కూర్చునే స్టైల్లో చేంజ్ ఉంటుంది. అది మీకు కనబడుతుంది. కానీ 3 weeks టైం ఇవ్వండి, కానీ రోజు 2 సార్లు 3 సార్లు చేయాలి. సరే మీరు వర్కింగ్ వాళ్ళు 2 సార్లు చేయండి, పొద్దున్న లేసి ఒకసారి 30 minutes చేయండి, రాత్రి ఒకసారి చేయండి అని చెప్తా. సరే అంటారు. కొంతమంది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు 3 to 6 monthsలో దిల్ కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్. అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. నెంబర్ 1 కర్మలు చూసి తీసేసుకుంటారు. నెంబర్ 2, నెంబర్ 3 వాళ్ళు మంచి కర్మలను ఇన్వైట్ చేసుకుంటారు. నెంబర్ 4 ఎక్స్ట్రీమ్లీ హ్యాపీయెస్ట్ స్టేజ్కి వెళ్ళి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ అందరికి సేవ చేస్తారు. ఈ 4 స్టేజెస్కి తీసుకెళ్ళడమే నా పని. ఇంకా మీరు సేవలోకి వెళ్ళాక ఇక మీ ఇష్టం, ఏ డైరెక్షన్లోకి వెళ్తారు, ఎక్కడ సేవ చేస్తారు. మళ్ళీ ఇందులోనే చేయాలి, వేటు మోక్షాల్లోనే చేయాలి, నా దాంట్లోనే చేయాలి, నా బ్యానర్ పెట్టుకుని టీచ్ చేయాలి, నాకు అది లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మీ ఓన్ బ్యానర్ పెట్టుకోండి, ఇంకో దాంట్లోకి వెళ్ళి చేస్తామంటారు, చేయండి, కానీ ఈ ప్రిన్సిపల్స్ని వదలొద్దు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు అంటే వేరే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు మీ స్థితిని చేంజ్ చేసుకోకండి. ఎక్కడన్నా చేయండి, ఈ ప్రిన్సిపల్స్తోనే లివ్ చేయండి లైఫ్. అంటే ఇంకొకటి, ఒక కర్మ కొట్టినప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, అంటే ఒకప్పుడు మనం చేసిందే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆ రియలైజేషన్, అందుకే బాగా సఫర్ అవుతారు. ఎంతసేపు వాడొచ్చి నాకు ఒక అతను చేతబడి చేసిండు, చిన్నప్పుడే చేసిండు. మళ్ళీ నేను టీనేజర్ ఉన్నప్పుడు ఎవరో రిలేటివ్, మా అత్తమైన ఎవరో చేతబడి, మళ్ళీ ఈ మధ్య కూడా నా జాబ్ పోవడానికి చేతబడి. సో నాకు అది ఎలా తెలుసు, వారికి నాకు తెలియదు చేతబడి చేశారు అని, బట్ హీ న్యూ, ఎవరు చేశారో కూడా తెలుసు. నేను అన్నా, మరి మీకు ఇన్నిసార్లు చేతబడి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటారు అంటే, వాళ్ళు జెలస్ అయినరు, ఇది అయినరు. నేనంటే కాదు, మీరు కోర్ పట్టుకోండి, ఇంతసేపు క్లాస్ విన్నాక ఇది ముందు కాదు, ఇంతసేపు క్లాస్ విన్నారు, మీకు ఇది ఎందుకు వచ్చింది అన్నా. నాకు తెలుసు మేడం, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, లేకపోతే మా నాన్నతో ఇది, లేకపోతే ఆస్తి కోసం కాదు సార్, మీకు చీమైనా కుట్టదు, శివునాజ్ఞ లేనిది, మరి ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నాడు మీకు ఇవన్నీ ఇవ్వమని అంటే, నా దిక్కులాగే 2 నిమిషాలు చూశాను. నేను అన్నా, మీరు ఎన్నో జన్మలు చేతపడలు అందరికీ చేశారు, ఒక్కసారి ఒక స్కిల్ నేర్చుకుంటే మనం సైసాత్మగా ఉన్నప్పుడు మనం వదిలిపెడతామా? ఇప్పుడు ఒకసారి డాక్టర్ అయితే ప్రతి జన్మ డాక్టరు, ఇంకా ప్రమోషన్స్, ఇంకా స్పెషలిస్ట్ అవుతాడు, దాని నుంచి ఇంకా స్పెషలిస్ట్ అవుతాడు, సర్జన్ అవుతాడు కదా, కానీ లో వెళ్ళాడు కదా. అట్లాగే నువ్వు దొంగతనాలు చేస్తూ ఉంటే దానిలో ఇంకా స్పెషలిస్ట్ అవుతావు. ఈ జన్మకి 50 జన్మలు దొంగతనాలు చేయొచ్చు, అందుకే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి మనకి. సో నువ్వు బ్యాంకు దోపిడీలు చేస్తావు, ఆ దోపిడీ చేస్తూ అద్దెం వచ్చి చంపుతారు, మధ్యలో ఇంకా రేపులు అవుతాయి. ఇవన్నీ చెయ్యంతే మీరు దొంగగా అందులో ఉన్నారా? మరి వాటన్నిటి ఎఫెక్ట్ ఏముంటుంది? సో మీరు ఎంతమందికి చేతబడి ఎన్ని జన్మలు చేసి ఉంటారు, ఎందుకంటే ఆ విద్య వచ్చి మీకు దానిలో ప్రమోషన్స్ ఉంటాయి అన్న అంటే, నన్ను చాలా ఫన్నీగా చూసి అలా అంటారా మేడం అంటారంటే, ఇది అలాగే. సో మీకు ఎప్పుడైతే
నేను బాబోయ్ ఎంతమందికి చేతుపడి చేశాను, నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఫేస్ చేస్తున్నా, అదొకటే మీరు ఫేస్ చేస్తున్నా అంటే ఒక్క కర్మలో మీరు తెచ్చుకుంది, దాని మీద ఫోకస్ చేసి ఈ రోజు నుంచి అమ్మ బాబోయ్ నేను ఇంతమంది చేశాను, నేనే చేశాను. సో మీరు ఎప్పుడైతే నేనే చేశాను నాకు వచ్చింది అని కోర్ ప్రిన్సిపల్ అది మీరు యాక్సెప్ట్ చేశారో ఆ క్షణం నుంచి మీకు బెస్ట్ ఆఫ్ బెస్ట్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ చెప్పాలి ఉన్న వాటికి నెంబర్ 1 అది జీసస్ ఇదే నేర్పించాడు యాక్చువల్లీ. సో మన కొంతమంది గురువులు అంటారు జీసస్ ఎవరో కాదు బుద్ధుని కొడుకు రాహులే, మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం పొందాడు అతను. ఇప్పుడు మనం క్రియాయోగం చేస్తే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే ఈ భూమి మీదనే ఉంటారు, వాళ్ళకి పరమపదం వెళ్ళరు వాళ్ళు. చాలా మందికి అది చేసేప్పుడు తెలీదు. సో అలాంటి వ్యక్తి అతను అనమాట. సో మళ్ళీ జన్మించాడు. ఇప్పుడు మన సాయిబాబా, మా అవతార్ బాబా వీళ్ళందరూ వాళ్ళే. వాళ్ళు భూమిని ఉండి మనకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఉందే మన ఆత్మశక్తిని పెంచడానికి, మనుషులకు హెల్ప్ చేయడానికి. వాళ్ళు భూమిని కూడా శక్తివంతం చేయరు, మిగతా ఏది చేయరు వాళ్ళు, ఓన్లీ మనకే హెల్ప్ చేస్తారు. కానీ మనం అడగంది చేయరు. అందుకే అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నది ఈ సూత్రము దీనికి వచ్చింది. అమ్మ కుక్కి కుక్కి పెడుతుంది, ఇది వద్దంటే ఇంకోటి చేసి పెడుతుంది, ఇంకోటి చేసి పెడుతుంది, అది రియల్ కాదు. ఇది దీనికోసం చెప్పారు. అలాగే మనకు ఎప్పుడైతే మనము నేను చేసిందే నాకు వచ్చింది అని మనం అనుకున్నామో ఆటోమేటిక్గా మనకు అది కొద్దిగా తగ్గుతుంది. అంటే వీడు రియలైజర్కి వచ్చాడు రా అనుకుంటారు వాళ్ళు అని కొంచెం తగ్గుతుంది. సరే నన్ను క్షమించు, నేను ఇప్పుడు అవన్నీ చేయట్లేదు, నేను సేవలు ఉన్నా, నేను జంతువులకి, అనిమల్స్కి, ప్రకృతికి నేను హాని తలపెట్టా. తెలిసి అయితే తలపెట్టా, కాలు కింద ఏదో వస్తే అది వేరు. తెలిసి తలపెట్టా, నాకు ఇది నేను ఏం చేశానో చూపెట్టండి, ఇంకా నేను వాటిని తీసుకుని ఇంకా సృష్టికి సేవకున్నైతా. మనం సృష్టికి సేవకులం అవుతామంటే ఎవరైనా పరిగెత్తుకొచ్చి హెల్ప్ చేస్తారు మనకి. అది ఇంకా నోటెడ్, ప్రతి ఒక్కరు నేర్పించింది అదే కదా మనకి. సాయిబాబా అదే చెప్పాడు, ఎవరు ఆత్మ సాక్షాత్కారం పీపుల్ వచ్చినా అదే నేర్పించారు మనకు. సో బుద్ధుడేమో ఆయన ఎన్లైటన్మెంట్లో బిజీగా ఉన్నాడు, లాస్ట్లో టీచ్ చేసి వెళ్ళాడు, అది వేరే విషయం. సో ప్రతి ఒక్కరూ అదే చెప్పారు. అయితే ఇక్కడ కూడా నేను అదే చెప్తా, పడుకుంటప్పుడు మీరు ఈ 4 సూత్రాలు అంటే మీకు వచ్చేస్తుంది డ్రీమ్. ఈ రోజు కాకుండా రేపు వస్తుంది. కొంతమంది 41 రోజులు అంటారు. నేను మీకు వస్తుంది డ్రీమ్ అంటే మోస్ట్లీ అదే రోజు వస్తుంది. నేను అందరినీ ఈ డ్రీమ్ అడగండి అని ఇంటికి పంపాను. ఆత్మస్థితి కూడా అడగొచ్చు. ఆత్మస్థితి అయితే ఇక మనకు 3D 5D. ఆత్మస్థితిలో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పటివరకు ప్రయాణంలో ఏం నేర్చుకున్నామో మన మైండ్ స్థితి ఏం అంటే మన ఆత్మస్థితి ఏంది చూపిస్తారు వాళ్ళు. కొందరేమో ఇంకా రాగద్వేషాల్లో ఉంటారు, వేరే బాగా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి, అంటే జెలసీ అలాంటివి, అవి చూపిస్తారు. అట్లా ఒక్కొక్కటి అన్నీ చూపిస్తారు సార్. ఇంకోటి వాళ్ళకి ఒకటి చచ్చిపోయేటట్టు చూపిస్తారు. అప్పుడు కూడా వాళ్ళు బిడ్డతో వ్యామోహం ఉంటే బిడ్డ తను ఒక ఆవిడది కారు అందులో మునిగిపోతుంది, అప్పుడే హస్బెండ్ దిగేసి కారు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఒక ఫ్లడ్ లాగా వచ్చి ఒక నీటిలోకి వెళ్ళిపోయి అది కారు వెళ్ళిపోతుంది లోపలికి. అయితే ఆవిడేముందంటే ఈ డాటర్తో నేను మళ్ళీ జన్మకు రావాలి అంది. లాస్ట్ చివరిసారి ఏదడితే అదే అవుతుంది కదా, మోక్షం అంటే మోక్షం వస్తుంది. సో ఆవిడ అదే అడిగింది, అంటే మన ఆత్మస్థితిలో నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు, అంటే నువ్వు అటాచ్మెంట్ ఉంది డాటర్తో, అలాగే నీకు మళ్ళీ అటాచ్మెంట్తో నువ్వు మళ్ళీ పుట్టాలంటున్నావు, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నావు అనేది చూపిస్తారు వాళ్ళు. సో అలాగే ఇట్లా పంటలుంటే నువ్వు తొక్కుకుంటూ వెళ్తున్నావా అట్లా డీటెయిల్డ్గా కూడా మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తారు. అంటే మీరు వేరే వాళ్ళది ఎంత కేర్ చేస్తున్నారు, మీ స్వార్థంలో ఎంత ఉన్నారు, లేకపోతే నేను వేరే వాళ్ళ కోసం ఎంత తపన పడుతున్నా, అవన్నీ మీకు డ్రీమ్లో కనబడతాయి. కనబడితే మీరు అవి తీసుకొచ్చి మేడం ఇది నా నేను ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు అంటే ఆత్మస్థితిలోనేమో మీరే చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నా ఆత్మస్థితి చూపిస్తున్నారు కదా. సో అందులో మీ థాట్స్ ఏమున్నాయి, మీరు ఎలా అనుకుంటున్నారు మొత్తం చూపిస్తారు. సో అయితే అప్పుడు దాంట్లో మేము చెప్తామన్నమాట, ఓకే నీకు జెలసీ ఉంది, అందులో ఇంకా నగలు చూపిస్తారు, నగలు పర్సులో వేసుకొని వచ్చేస్తారు. ఓసారి వేరే లోకంలోకి వెళ్తే అక్కడ అన్నీ రత్నాలు ఉంటాయి, అవి కూడా బ్యాగ్లో వేసుకొని వస్తారు. సో చెప్తాం అనమాట, మీరు ఇట్లా బ్యాగ్లో వేసుకొని రాకూడదు, ఒక జన్మలో దొంగతనాలు చేసి ఉంటారు మీరు. సో అది మీలో ఇంకా ఉంది, ఇప్పుడు మీరు మంచి లైఫే లీడ్ చేస్తున్నారేమో, కానీ మీ ఆత్మలో కొన్ని ఏమవుతుందంటే, ఒకటి ఏం నేను గ్రహించానంటే, ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్.
మనం ఇప్పుడు చేయట్లేదు, కానీ మన ఆత్మలో అవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకున్నామో ఈ జన్మలో ఆత్మలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆత్మని చేంజ్ చేయాలి. అందుకని డ్రీమ్లో మనకి ఆత్మస్థితి అంటే ఆత్మలో ఏముందో చూపిస్తారు. ఆత్మలో దొంగతనం చేసేది అంటే మేడం నేను అది చేయను అంటారు, మీరు చేయరు, కానీ ఆత్మలో ఉంది, రిలీజ్ చేసుకోవాలి. అది 3 days కూర్చుని నేను పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మని, నేను పరుల సొమ్ముని రెస్పెక్ట్ చేస్తా, దాన్ని ఆశించను అంటూ నేను చేసుకుంది నాకు వచ్చింది దాన్ని మటుకే నేను అనుభవిస్తా, దాన్ని మటుకే నేను అద్భుతంగా నాది అని అనుకుని పరులతో పంచుకుంటూ. మనం ఎప్పుడైనా మన ఆత్మని మన ఇప్పుడున్న స్థితిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకున్నది అందరితో పంచుకుంటా. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను తింటా, నేను చేస్తా, మన ప్లేట్ నిండినా మనమే నింపుకుంటాం, కానీ పక్క వాళ్ళ ప్లేట్ ఖాళీ ఉందా లేదా చూడం కదా, అది క్లియర్గా చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్తా అనుకోండి, ఇప్పుడు మీకు ఇలా చేయాలని, వాళ్ళకు అర్థం అవ్వదు. అదే డ్రీమ్లో చూపించారు అనుకోండి, ఇంకా వాళ్ళకి అర్థమైపోద్ది, నిజమే కదా. ఎందుకంటే ఒప్పుకోం కదా మనము, నాతో కూడా ఒప్పుకోరు. మరి డ్రీమ్లో అడగండి అంట. నేను మనకి మాట్లాడితే తెలిసిపోద్ది, కానీ డ్రీమ్లో ఈ క్వశ్చన్ అడగండి అంట. అడగగానే 3Dలో డింగ్ 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 వచ్చేస్తుంది, పట్టుకురావడం, లేకపోతే ఇంకోరికి పెట్టకుండా దాచుకుని తినడము, అది పట్టుకెళ్ళి లోపల దాచిపెట్టడం, ఇవన్నీ చూపిస్తారు సార్. అందులో అద్భుతం అసలు. కానీ మీరు అందరికీ ఎందుకు చూపించరు రావు అంటే మీరు అడగాలి. అడగంది అన్నం పెట్టల్లాగా మీరు క్వశ్చన్ అడగాలి, నాలో ఏమున్నాయి, ఏం రిలీజ్ చేసుకోవాలి, చూపియండి. మాస్టర్స్ అంటే చూపిస్తారు. ఈ చూపించేది ఎవరు? మీ ఆత్మే చూపించగలుగుతుంది. మీ ఆత్మకు బోల్డ్ అంత పవర్ ఉంది. అంటే మీరు హీలింగ్ అనేది వేటికి చేస్తారు? మరి అసలు హీలింగ్ అంటే అది చేయడం కరెక్టేనా, హీల్ చేయడం అనేది? అది అసలు అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే చాలామంది చాలా వాటిలలో వీళ్ళు సెల్ఫ్ హీలింగ్ అని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అంతకుముందు వచ్చిన గురువులు హీలింగ్ చేయొద్దు అన్నారు, అలాగే డ్రీమ్ డీకోడ్ చేయొద్దు అన్నారు. సో మరి వీళ్ళు అవన్నీ చేస్తున్నారు. సో వీళ్ళు చేసే తప్పు అన్న ఆర్గ్యుమెంట్ బయట ఉంది. సో అయితే నాకు హీలింగ్ అన్నది మనకి ఆటోమేటిక్గా నాకు యూనివర్స్ చూపించింది. ఎలా చూపించిందంటే, మనకిప్పుడు నేను అదే టైంలో ఏ టైంలో అయితే ఇంకా నాకు అది యూనివర్స్ ఇద్దామనుకుందో రాంపా బుక్ చదివా. నేను ఎందుకో మొత్తం బుక్లో అది ఒకటే పట్టుకున్నా గట్టిగా. అది ఎలా బాడీని హీల్ చేస్తుంది, మన ఓన్ సోల్. అయితే నేను కూడా దాన్ని ఖండిస్తా. ఇప్పుడు నేను మిమ్మల్ని టచ్ చేసి హీల్ చేయడం, రేకి అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ఎనర్జీ నాకు వస్తుంది, నా ఎనర్జీ మీకు పోతుంది, మనలో శక్తి పోతుంది. హీలింగ్ అంటే సెల్ఫ్ హీలింగ్ మీరు చెప్పేది. సెల్ఫ్ హీలింగ్, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నా ఆత్మ నేను ఉద్ధరించుకోవాలి. అలాగే నన్ను నేను హీలింగ్ చేసుకునే శక్తి నాకు ఉంది. సో నేను చేసేది అది. ఇప్పుడు బయట వాళ్ళు మాట్లాడేది, నేను వచ్చి మిమ్మల్ని హీల్ చేసేది ఎలా పెట్టి ఇలా చూపించగానే జబ్బులన్నీ మాయమైపోవడం అలాంటివి కాదు. మీది మీరే ఆత్మశక్తితో హీల్ చేసుకోవచ్చు. పద్ధతులు ఉన్నాయి. రాంపా ఒక పద్ధతి చెప్పాడు, అదే మనకు హార్ట్ కోహెరెన్స్ అని, మన ప్రేమ శక్తితో మన సెల్స్, ఇప్పుడు ఇది సైన్స్ కూడా నిరూపించింది. ఇది ఒక పద్ధతి. అంటే మనలో 30,000 కణాలు ఉన్నాయి, వాటిని మనము అట్రాక్ట్ చేసుకొని మన హార్ట్ బీట్తో దాన్ని నిన్న చేయించాను నేను. హార్ట్ బీట్తోని హార్ట్ బీట్ ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ తీసుకెళ్తే ఈ కణాలన్నీ అట్రాక్ట్ అయిపోయి అక్కడికి వచ్చి ఆ 30,000 కణాలు కంటిన్యూస్గా రిపేర్ చేస్తూనే ఉంటాయి మీకు. ఇప్పుడు మనకు దెబ్బ తాకింది అనుకోండి, ఏమవుతుంది, ఫస్ట్ ఆ లోపల ఉన్న డస్ట్ అంతా పుల్ చేస్తుంది, దాని లోపల ఈ డస్ట్ అంతా పుల్ చేస్తుంది. అంటే మనకి అంటే ఇప్పుడు మనకి బాడీకి కాంది గుర్తుపడుతుంది. అది ఇప్పుడు కళ్ళలో మట్టి పడితే నెక్స్ట్ డే వరకు బూసులాగా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకు దెబ్బ తాకినప్పుడు డస్ట్ ఫస్ట్ అంతా క్లీన్ చేస్తుంది, బయటికి తెస్తుంది, తెచ్చేసి ఆ స్కిన్ అక్కడ హీల్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది, ఆ 30,000 కణాలు అక్కడికి వచ్చి అక్కడ దెబ్బ తాకింది. అందుకే పెయిన్ అన్నది ఇంపార్టెంట్. అసలే పెయిన్ లేదనుకోండి మీకు, అది హీల్ చేయరాదు. కొంతమందికి ఈ సహస్రార చక్ర ఇక్కడ ఓవర్ యాక్టివ్ అయితే వాళ్ళకి బాడీలో తెలీదు, పెయిన్ తెలీదు, బాడీలే స్పృహ ఉండదు. అందుకే నేను ఇక్కడ దాకా వెళ్ళొద్దంట మెడిటేషన్లో, ఓన్లీ ఇక్కడ వరకే వెళ్ళమంట. ఇది అబ్సల్యూట్లీ నో ఫర్ మీ, నేను టీచ్ చేయను. సో అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే హార్ట్ బీట్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మీరు దీన్నే హీల్ అయిపోతున్నట్టు ఫీల్ అవ్వాలి మనం. సో మనలో ఉన్న కణాలన్నీ ఇట్లా ఒక ఉత్తేజం అయిపోతాయి. ఎందుకంటే మనకు మెడిటేషన్లో వాటన్నిటికి శక్తి వస్తుంది కదా, ఆ శక్తి అయ్యి అసలు ఒక లాంటి
డీపర్ పవర్తో దాన్ని మీరు మామూలుగా నెలల్లో హీల్ అయ్యేది 2 to 3 డేస్లో హీల్ చేసుకోవచ్చు. నేను అది ప్రాక్టికల్గా చూపించా మా వాళ్ళకి, చేసుకోవచ్చు అది. కాకపోతే మీరు టైం స్పెండ్ చేయాలి దానికి. అలాగే ఒకరికి క్యాన్సర్ ఉంది, ఇంకోటి ఉంది. నెంబర్ 1 ఇప్పుడు నేను హీలింగ్తో రిలీజ్ చేసిన మళ్ళీ ఇంకోటి వస్తుంది వాళ్ళకి కర్మ ఉంటే. సో నేనేం చేస్తాను, ఫస్ట్ హీలింగ్ సెషన్స్లో మనము పశ్చాత్తాపం పరివర్తన అని చూపించారు నాకు డ్రీమ్లో. ఒక 5 రూములు చూపించారు. నేను అసలు దీని స్టోరీ ఏదో చూపి నాకు అసలు ఏం చేస్తే, ఇప్పుడు కొంతమంది టచ్ చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుద్ది అంటారు కదా. సో అది సెక్షువల్గా ఏ గురువులు అయితే మాతో ఉంటే మీకు అలాంటి కర్మలు రిలీజ్ అవుతాయి అని బయట విన్నా నేను. అది నేను ఖండిస్తే అట్లా ఇట్లా అని ఇంకొకరు అన్నారు, నువ్వు డ్రీమ్లో అడుగు అన్నారు. డ్రీమ్ మనం అడగగానే ఇస్తారు నాకు, ఇంకా టోటల్ ఇంటూ ఇట్. అడిగితే ఏం చూపించారంటే నాకు 5 రూములలో కూర్చున్నారు. నేను ఎక్కువ ఉమెన్కి అట్రాక్ట్ అవుతా. సో అందులో అంతా ఉమెన్ కూర్చొని ఉన్నారు ఎక్కువ. నా డ్రీమ్స్లో ఉమెన్కి చేస్తున్నట్టు అలా వస్తుంది. మెన్ వస్తారు పాపము, సోల్ లెవెల్లో 2 ఒకరే నాకు, కానీ అలా చూపిస్తారు అందులో. సో 5 రూమ్స్లో ఉన్నారు. అయితే నేను పర్టికులర్గా ఒక 5వ రూము దీనికి సంబంధించిన సెక్స్కి సంబంధించిన బాధితులు అని తీసుకెళ్ళారు. నాకు ఇంకా డీటెయిల్గా చూపియండి అన్న. అసలు ఏంటిది అంటే అందులో వాళ్ళని 2గా విభజించారు. ఒకటేమో బ్లాక్స్ ఉన్న వాళ్ళంట. ఈ బ్లాక్స్ ఎందుకు ఉంటాయని అడిగితే ఎప్పుడైతే వాళ్ళు ఒకరిని బాధ పెట్టారో, వాళ్ళు ఓసారి కర్మ రిలీజ్ చేసుకున్నా కూడా దాంట్లో అదిటి వ్యక్తి ఎంతైతే బాధపడ్డారో అది ఓసారి బ్లాక్స్ లాగా మన చక్రాలలో ఉండిపోతాయని చెప్పారు వాళ్ళు. ఓకే అన్నాక మళ్ళీ వాళ్ళని సపరేట్ రూమ్ చేశారు, వీళ్ళని ఇంకో రూమ్ చేశారు. సో ఈ 2 రూమ్స్ సపరేట్ అయ్యాక ఎవరైతే బ్లాక్స్ లాగా ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు దాంట్లో కూడా ఐ మాస్క్ పెట్టారు. ఐ మాస్క్ పెట్టి వాళ్ళను గైడెడ్ మెడిటేషన్ చేశారు. అంటే ఇప్పుడు నాకు ఒక బ్లాక్ ఉందనుకోండి, నాకు మెన్ను చూస్తేనే భయపడ్డా అనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు, ఎలా చేస్తారు అంటే అంతకుముందు ఉన్న అనుభవాలు వాళ్ళకి ఎవరో కొంచెం మిస్యూజ్ కావచ్చు ఇంట్లో అలా. సో అది బ్లాక్గా తయారైపోయింది. కర్మ వెళ్ళిపోయింది అక్కడ, వాట్ ఎవర్ రీజన్. కర్మ లేదు ఇప్పుడు, అంతకుముందు జన్మల్లో పోయిందో ఈ జన్మ పోయిందో, అక్కడ బ్లాక్ ఉంది. సో ఆ బ్లాక్ని ఏం చేశానంటే వాళ్ళని నేను అందరిని యాక్సెప్ట్ చేస్తానని, అందరు సోల్స్ అని, నేను పరమాత్మ నుంచి వచ్చిన పరమానంద ఆత్మను, ఇట్లా నేను ప్రతి ఒక్కటి నాకు ఎక్స్పీరియన్స్ కోసం తెచ్చుకున్నా, నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా, ప్రేమను యాక్సెప్ట్ చేస్తా అని నేనే ఒక ప్రేమనని లవ్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నారు అక్కడ. సో దట్ మనం మొత్తం ప్రేమతో నిండిపోతాం కదా, ఇంకా అవన్నీ పోతాయి, ఉష్కాకి అయిపోతాయి. సో అది చేశాక నెక్స్ట్ దీంట్లోకి వచ్చారు. దీంట్లోకి వస్తే నేను అడిగా ఓపెన్గా, టచ్ చేయొచ్చా? మరొక గురువులు టచ్ చేసి వాళ్ళతో ఉంటే, చాలా మంది అంటారు కదా మాతో ఉంటే మా ఎనర్జీ వీళ్ళకి వచ్చి, విన్నాను నేను. అయితే అడిగితే వాళ్ళు అన్నారు టచ్ చేస్తే పోయేవి కాదు ఇవి. ఎవ్వరు ఈ సృష్టిలో ఒక వ్యక్తిని టచ్ చేసి తీసేయలేరు, వాళ్ళ బ్లాక్స్ను తీసేయలేరు, వాళ్ళ కర్మలు తీసేయలేరు. ఇది రాంగ్. అంటే ఇప్పుడు మీకు కర్మ ఉంటే ఎక్కడో రాంగ్ ప్లేస్లో ఉండి చేయడం వేరు, అక్కడ అదవ్వడం వేరు. ఇది పర్పస్గా వీళ్ళు వీళ్ళని ఒకలాంటి స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళని ఒప్పియక చెయ్యడం గురువుగా, అది వేరు. దిస్ ఇస్ అ డిఫరెన్స్. సో ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు, ఇది అవాయిడ్ చేసే స్థితి కాబట్టి ఇది కర్మ రిలీజ్ కిందికి రాదు అన్నది నాకు చూపించారు అక్కడ, క్లారిటీగా చూపించారు నాకు అది రాంగ్, తప్పు అని. ఇంకా నాకు క్లియర్ అయిపోయింది. ఓకే అంటే ఎందుకు అడిగా, నాకు ఇంకేదో క్వశ్చన్ అడిగా, నీకు జ్ఞానం ఉంది, నీకు ఇవన్నీ తెలుసు, ఎందుకు అడుగుతున్నావు అన్నారు. నాకు నిజంగా చెప్పాలంటే అది తెలుసు, ఇది తెలుసు, ఇది ఎందుకు అడిగాను అంటే వీళ్ళు అడగమన్నారు. మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా క్లారిటీ కోసము, సరే వేరే వాళ్ళకి నాకు డ్రీమ్ వచ్చింది, నాకు తెలుసు నేను చెప్తున్నా అంటే అంటదకి ఏం తెలియదు, ఏదో మాట్లాడుతుంది, తనకేదో దాంట్లో రాంగ్లోకి వెళ్ళింది అనొచ్చు అని డ్రీమ్ కూడా అడిగా. నాకు ఇక్కడ ప్రూఫ్ ఉంది, యూనివర్సల్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ కోసం అయితే వాళ్ళు ఇంకేదో క్వశ్చన్ అడిగితే, నీకు అన్నీ తెలుసు, నీకు జ్ఞానం ఉంది, నువ్వు ఇప్పుడు అత్యంత జ్ఞానంతో ఉన్నావు, నువ్వు వెళ్ళి నువ్వు వచ్చిందే దీనికి, నువ్వు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీ అంటూ నువ్వుగా వెళ్ళు స్వతంత్రంగా అని చెప్పారు అక్కడ. అంటే నేను
అప్పుడు నాకు దాని తర్వాత డ్రీమ్లో నేను ఏం పేరు పెట్టాలి అంటే ఇది మోక్ష స్థితి చూపించారు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు వస్తారని. మన రాముని దాంట్లోకి వెళ్తే కూడా నాకు శంకర్ నుంచి వాయిస్ వచ్చింది, నిన్ను పట్టుకునే వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను అని. అయితే నాకు ఇంకా అక్కడ గూస్ బంప్స్ కళ్ళలోంచి అట్లా నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. సో అంటే ఈ సెల్ఫ్ హీలింగ్లో ఏ ప్రాసెస్లో చేపిస్తారు, ఎన్ని రకాల సమస్యలకి మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు? అంటే అన్నిటికీ సెల్ఫ్ హీలింగ్ ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. బ్లాక్స్ కూడా సెల్ఫ్ హీలింగ్ ద్వారా, బ్లాక్స్తో కూడా సఫర్ అవుతారు. అది మీకు డిసీజ్ కాదు, అది బ్లాక్స్తో. ఇంకోటి మైండ్ నెగటివ్ థింక్ చేయడం వల్ల కూడా మనకి డిసీజులు వస్తాయి. ప్రతిసారి కర్మ కాదు. నెంబర్ 2 కర్మలు ఏదేది కాదు అంటే, ఒకటేమో మైండ్ రాంగ్ థింక్ చేయడం, రెండవదేమో ఈ ఎర్త్ బోర్న్ సోల్స్ ఇది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో, మూడవది ఏంటంటే మనకి ఓసారి ఒకటి నేర్చుకునేది ఉంటుంది. అది ఇప్పుడు నాకు కర్మలు అసలు లేవని చెప్పారు, కానీ నేను గోత్రు అయ్యా, పిల్లలు లేట్ పుట్టారు వాట్ ఎవర్. సో అది నేను అనుభవం కోసం తెచ్చుకున్నాను, నేను టీచ్ చేయడానికి. సో అది నేను తెచ్చుకుందే కదా. అలాగే నాకు ఒకటి కోపము అన్నది ఒకటి నేర్చుకునేది ఉంటుంది. కోపం అంటే నాకు ఎక్కువ కోపం ఉంది, దాంట్లోంచి ఆ కోపాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఇంకా కోపం ఉన్న వ్యక్తిని ఇస్తారు ఆ పర్సన్కి. అతను పూర్తి షార్ట్ టెంపర్ అని ఒక వర్డ్ పెడతారు కదా, మాట్లాడితే గిజ్జును తిడతారు, అలా వస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉంటేనే ఈ మనకున్న కోపం సబ్సైడ్ అవుతుంది. మనం నోరు మూసుకుని ఉంటాము, అది పడుతూ మనము ఒక పాయింట్లో సబ్సైడ్ అయ్యి ప్రేమతత్వంలోకి వస్తాం. ప్రేమ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కోపం లేని ప్రేమ ఎక్స్పీరియన్స్ అవ్వం, ఆపోజిట్ అన్నీ. సో ఏదైతే మనం కావాలనుకుంటామో దానికి ఆపోజిట్ తెచ్చుకుంటాం. సో ఇవి తెచ్చుకున్నవి కర్మలు కావు. సో ఈ రెండింటికి మనం డిఫరెన్స్ పట్టుకోవాలి. ఒకసారి డ్రీమ్ రాదంటారు, మరి కర్మ లేకపోతే డ్రీమ్ ఎందుకు వస్తుంది? అక్కడ రాదు కదా. సరే నాకు బ్లాక్ ఉందా చూపి అంటే అప్పుడు చూపిస్తారు. మీరు కరెక్ట్ క్వశ్చన్ వేయకపోతే డ్రీమ్ రాదు. దట్స్ అనదర్ థింగ్. సో ఎప్పుడైతే మీకు పర్టికులర్గా కర్మ ఉంది, కర్మ రిలీజ్ చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది మనం చేసినప్పుడు, కానీ మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది. అంటే క్యాన్సర్ ద్వారా ఏమేమి మనం చేసుకోవచ్చు అని అంటే ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో సచ్ థింగ్. కొంతమందికి అన్న కదా సోల్ లోపల ఉంటే కూడా బయటకు వచ్చేసింది. బ్లాక్స్ ఉంటే కూడా ఇప్పుడు ఒక ఆవిడ అంది, అక్కడ టెస్టిమోనియల్ ఇచ్చారు అందరూ, నేను అడిగా వెళ్ళి. ఆవిడకి ఆ అమ్మాయి యుఎస్లో డాక్టర్, సో ఇక్కడికి విజిటింగ్కి వచ్చింది. ఆమెకి అందరు ఎనర్జీస్ దేనికో కొంచెం డౌన్ లాగా ఫీల్ అయింది. అమ్మాయి మెడిటేటర్, యోగా చేస్తుంది, కానీ ఇంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు. ఏ ఎనర్జీస్కైనా తను అప్పు ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, మనం మెడిటేషన్ చేసే వాళ్ళకి అన్ని ఓపెన్ ఉంటాయి, ఎక్స్పోజ్ అవుతారు మీరు ఎక్కువగా. సో ఆవిడ కొంచెం లో వెళ్ళిందనమాట. ఇంకా అందులో పార్టీస్ అటెండ్ చేసింది. సో ఇక్కడ థింగ్స్ డిఫరెంట్, మాకు యూఎస్ నుంచి రాగానే థింగ్స్ డిఫరెంట్. సో ఇక్కడ కల్చర్కి మళ్ళీ ఇక్కడి అన్ని కొనుక్కొని వేసుకోవాలంటే కూడా టైం పడుతుంది. సో కొంచెం ఇన్సెక్యూరిటీస్ కూడా ఫీల్ అవుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ ద రీజన్ కొంచెం డౌన్ ఫీల్ అయింది. అయినప్పుడు ఆవిడకి ఏమైంది, ఇందులో సడన్గా హార్ట్ చక్రాలు ఒకలాంటి బరువంతా ఇట్లా ఇట్లా బయటకు వచ్చేసి ఒకలాంటి లైట్ వచ్చిందంట. తన ఒక ఏంది పింక్ లైట్ ఏదో చెప్పింది, అందులోకి ఇట్లా తను బల్బ్ లాగా ఆ హార్ట్ రూపంలో ఇట్లా వెలిగిందంట. సో తను కళ్ళు తెరవగానే ఎవ్రీథింగ్ లుక్ డిఫరెంట్ ఫర్ హర్. సో హ్యాపీ అనిపించింది. సో అది చెప్పింది, నాకు అది బ్లాక్ క్రియేట్ అయింది, అది ఇప్పుడు రిలీజ్ అయింది అంది. ఇవి మనకి చిన్నగా అనిపిస్తుంది, కానీ డే టు డే లైఫ్లో సఫర్ అవుతాం కదా ఆ బ్లాక్ ఉంటే, హార్ట్ క్లోజ్ ఉంటే. సో ఇట్లా మీరు హార్ట్ చక్రాస్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మీరు ఏది అడిగితే అది అవుతుంది. నా చక్రాలు ఓపెన్ చేయండి అంటే చేస్తారు, నాకు ఎన్లైటన్మెంట్ అలాంటి ఇస్తారు, నాకు ఈ కాలు నొప్పి ఉంది అంటే అది పోతుంది. ఈ చక్రాస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి అడుగుతా మిమ్మల్ని. ఈ చక్రాస్ మీద కోసం మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్న కొన్ని ఓవర్ యాక్టివ్ అయ్యి దాని ద్వారా ఆ ఓవర్ యాక్టివ్లో వచ్చేటటువంటి సమస్యలు ఎన్నో రకాలు వాళ్ళకి తెలియకుండానే సృష్టిస్తున్నారా, తెలిసే ఓవర్ యాక్టివ్గా చేసుకుంటున్నారా ఆయా చక్రాలని? లేదు సార్, మనము చేస్తూ ఉంటే ఓసారి ఓవర్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ వీళ్ళు గుర్తించి వాటిని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి. గుర్తించక దాంట్లో పడిపోయాడు అనుకోండి ఆ మత్తులో, వాళ్ళకి తెలియదు చాలా మందికి ఓవర్ యాక్టివ్ అయిందని. కానీ మనము ఆల్రెడీ ఒక మెడిటేటర్ ఉండి లేకపోతే ఒక గురువు ఉంటే గుర్తుపట్టాలి ఆ ఛాన్స్ని. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పాలి మనకి, నువ్వు గ్రేట్ 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 అని ఆయన చుట్టూ తిరగకుండా, నా చుట్టూ తిరగకుండా, ఇది ఈ పర్టికులర్ దాంట్లో మేడం మీరు ఇట్లా చేస్తున్నారు, మళ్ళీ మనం కలిసి మీకు ఎనర్జీస్ ఇద్దాము, మళ్ళీ ఏదో చేద్దామని ఇండైరెక్ట్గా చెప్పి వారితో అది దాన్ని సరి చేయాలి చుట్టుపక్కల వాళ్ళు.
సరి చేయలేదు, ఈయనకి కోపం ఉంది, వాట్ ఎవర్ ఉంది, అప్పుడు వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఆడ్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంది, ఏం చేస్తాం మనం, ఓవర్వెల్మింగ్ లవ్ చేస్తాం. కొడుకుకి పిచ్చి పిచ్చిగా కాల్ చేసి ఏం చేస్తున్నావురా, నేను ఇది పంపిస్తాను నీకు కొని, అయ్యో కొందరైతే పిచ్చి పిచ్చిగా పెళ్ళయి ఉంటుంది అక్కడ, వీళ్ళు కాల్ చేసి వాళ్ళకు అవసరం ఉంది అన్నీ వీళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ వాళ్ళు కొనుక్కోలేరా, ఆల్రెడీ 25-30 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు షర్ట్లు కొంటా అంటారు, ప్యాంట్లు కొంటా అంటారు, బనీళ్ళు కొంటా అంటారు. అమ్మో మీరు వదిలేయండి బాబు అంట నేను. ఇది ఓవర్గా మదర్గా థింక్ చేయడము, ఓవర్ లవ్, అది ఓవర్ యాక్టివ్ ఉంటుంది వాళ్ళకి లవ్ చక్ర. వీళ్ళు ఏమనుకుంటారు, నేను వాళ్ళు వెళ్ళేప్పుడు ఇంత ప్యాక్ చేసి ఇస్తా ఫుడ్, అది చేసి ఇస్తా చేస్తారు, వాళ్ళేమో మాకు వద్దు. కొంతమంది నెక్స్ట్ డే తినరు ఫుడ్, ఫ్రీజర్లో పెట్టుకుంటే టేస్ట్ చేంజ్ అవుద్ది, వద్దంటాడు కొడుకు, వినదు, ప్యాక్ చేసి ఇస్తుంది. కొంతమంది ఏమో అమ్మ నేను మొన్నే పార్టీలో చూసాను, ఆ గర్ల్ 13-year-old గర్ల్, ఆ పాప నాకు ఇది ఏంటి, నేను పన్నీర్ కూర నాన్ తింటా, అవి మంచిది కాదు అని ఏదో అన్నం కలుపుకొచ్చి కుక్కుతోంది డాటర్ నోట్లో. అది ఏం ప్రేమ, ఏమవుతుంది తింటే, అది నాన్ తింటే ఏమవుద్ది, ఇష్టం లేని ఫుడ్ అది విషంతో సమానం. తల్లి పెట్టినండి ఎవరైనా పెట్టినండి, ఇష్టమైన ఫుడ్ ఆటోమేటిక్ డైజెస్ట్. 13-year-old డైజెషన్ ఇష్యూ ఏంటి, మనం ఇష్టమునే తినలేదా, మనం స్వీట్లు అంటే ఏదంటే అది, గులాబ్ జాములు కూడా తిన్నాం, అన్నీ తిన్నాం. ఓసారి గులాబ్ జాములు ఉంటే 5-6-10 తిన్న కేసులు ఉన్నాయి. నేను నాకేనాడు ఇష్యూ కాలేదు ఆ ఏజ్లో, ఏది కాదు. సో మీరు ప్రేమ అన్నది ఓవర్వెల్మింగ్ చేస్తున్నారని తెలియదు. వాళ్ళు సడన్గా వాళ్ళ పాపం ఫ్రూట్ తింటా అంటారు, ఫ్రూట్ వద్దొద్దు ఇప్పుడు నువ్వు అన్నమే తినాలని అన్నం కుక్కుతారు. సో ఇలాంటివి ఓవర్ యాక్టివ్ వల్ల జరుగుతాయి, అది వాళ్ళు గుర్తుపట్టరు. అందులో ఉన్న వాళ్ళు చెప్పినా గుర్తుపట్టరు. మీరు నేను కొంతమందికి అయితే 100 times 200 times నాకు బాధ అవుతుంది ఇంటికి వచ్చాక, అరే ఆ పిల్లని ఇలా బాధ పెడుతున్నారే అని. వాళ్ళు ఏం చేస్తారు, రివోల్ట్ అవుతారు పెరుగుతూ ఉంటే. రివోల్ట్ అంటే ఎట్లాంటి అంటే, ఇప్పుడు తల్లి మెడిసిన్ చేయమంటే ఇంకోటి చేస్తుంది, అది చేయమంటే ఇది చేస్తుంది, ఈ అబ్బాయిని చేసుకోమంటే ఇంకెవరినో చేసుకుంటారు. సో ఈవెన్ ఆపోజిట్ పనులు కూడా చేస్తారు. అంటే అబ్బాయిని చేసుకోవాల్సింది అమ్మాయిని చేసుకుంటా అంటారు, జస్ట్ టు గివ్ దట్ ఆ పర్టికులర్ తల్లిదండ్రులకి ఆర్ హూ ఎవర్ వాళ్ళని కష్టపెట్టడానికి తెలియకుండానే చేస్తారు ఆ పిల్లలు అది. ఎందుకంటే వాళ్ళు ఒకలాంటి కోపం ఉంటుంది లోపల నుంచి, ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తారు పిల్లలు, ఆపోజిట్ పనులు చేసి వ్యక్తపరుస్తారు. ఇవన్నీ ఓవర్ యాక్టివ్ వల్ల జరిగేవి. అంటే నేను ప్రత్యేకంగా చూస్తున్నాను నేను చుట్టుపక్కల. సో నా దగ్గరికి ఎంతోమంది వస్తారు కదా, నేను బ్యాక్ వెళ్ళి చూస్తే కూడా ఇదే స్టోరీ ఉంటుంది. ఈ చక్రస్ ఓవర్ యాక్టివ్ అయ్యి సఫర్ అయ్యేవాళ్ళు. మరి వాటిని సరైన స్థితిలో అన్నిటికీ ఈక్వల్ ఎనర్జీస్తో ఉండేలాగా ఎలా అలైన్ చేసుకోవాలి వాటిలో? ఎప్పుడైనా మనం ఒక శక్తిని ఇన్వైట్ చేసుకుని, హనుమంతుడు లాంటి శక్తిని, ఎందుకంటే వాళ్ళు మనకు తెలియదు ఏది. ఇప్పుడు నాది ఒక చక్ర కొద్దిగా అలైన్మెంట్ తప్పితే నాకు తెలియదు పర్సనల్గా దేన్ని చేసుకోవాలి, అన్ని చక్రాలు చేసుకోవాలి, అవసరం అంత టైం ఉండదు. మనం ఆయన ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోవాలి, ఆ లైట్ ప్రొటెక్షన్. నువ్వే క్లాస్ చెప్పు, నువ్వే చెయ్యు, నువ్వే నాకు అలైన్మెంట్ ఇవ్వు, శక్తినివ్వు. ఎందుకంటే నిన్న క్లాస్ చేయాలి అంటే శక్తి కావాలి మనకి. మనము 3 గంటలు ఒక ఇంటర్వ్యూ చేయాలంటే శక్తి కావాలి, అందరి నుంచి అవ్వదు. సో ఆ శక్తిని కంటిన్యూస్గా గుర్తుపట్టి నువ్వు నా చక్రాలను అలైన్మెంట్ చేయి. నువ్వు ఎందుకు జస్ట్ మెడిటేషన్లో ఒక 5 నిమిషాలు కూర్చోండి, కూర్చొని అలా హనుమంతుడి శక్తితో అలా మొత్తం అలైన్మెంట్ అయిపోయాయి. ఒక తామర పూలాగా, లోటస్ లాగా అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో ఒక్కొక్క చక్ర ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కొక్క చక్ర ఓపెన్ చేస్తున్నా మీతో మాట్లాడుతూ కూడా, ఎందుకంటే వాళ్ళ శక్తి ఉంటుంది. మనము టోటల్ ఫోకస్ లేకున్నా మనకు ఆ ఫీలింగ్ ఉంటే అవి అయిపోతాయి. సో హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర అది ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఒకసారి నేను ఇట్లాగే లక్ష్మీదేవిది, గోదాది, రాధాది క్లాస్ చెప్పాను. అది 3 సబ్జెక్ట్స్లో 3 లాంగ్వేజ్లో చెప్పాను, డిఫరెంట్ ఛానల్స్లో చెప్పినప్పుడు అదేదో ఈ నవరాత్రులప్పుడు ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి ఏమని చెప్పండి మేడం అంటే, నాకు నవరాత్రి కదా లక్ష్మి చెప్దాం, అరే నాకు గోదా ఇష్టం, గోదా చెప్దాం, నాకు రాధ కూడా ప్రేమతత్వం చెప్దాం, అట్లా ఏదో వచ్చేస్తుంది నాకు. సరే 3 చెప్తా అంట, ఒక్కొక్క రోజు 3 చెప్తా. అయితే నేను లక్ష్మీదేవితో అన్నా, నీతో నీ ఊర్జాలోకి నేను వచ్చేసా, సో యు ఆర్ అలైన్డ్ విత్ మీ. అది కూడా సంకల్పమే, పట్టించుకోకపోతే ఆవిడ ఉండదు మీ దగ్గర. సో నాకు వచ్చావు, నా థ్రోట్ చక్రాన్ని నువ్వు కరెక్ట్ చేయి. అది ఎందుకోసం చేయాలి, మళ్ళీ ఇప్పుడు నా బాడీ హీల్ కావాలంటే నా కోసం అంటే అవ్వదు. అక్కడ 10 మందికి హెల్ప్ చేయడానికి ఈ బాడీ బాగుండాలి, అందుకని చేయండి అంటే చేస్తాను. సో అదే టీచ్ చేస్తాను నేను. ఎప్పుడు అందరి కోసం అడగండి, నాకు అంటూ అడగద్దు, నాది తీసేయండి. సో నేను ఆవిడకి ఏం చెప్పా, ఈ థ్రోట్ కనుక
నేను మాట్లాడితే 10 మందికి ఉపయోగపడాలి. నెంబర్ 1. నెంబర్ 2, అది వాళ్ళు చేసుకునే అంత ఈజీ ఉండాలి టెక్నిక్. నెంబర్ 3, చేసుకునే శక్తిని వాళ్ళకి ఇవ్వు, వాళ్ళకి ఆ టైం ఇవ్వు, నాకు చెప్పే టైం ఇవ్వు. ఇప్పుడు నాకు ఇంట్లో స్థితి, ఇప్పుడు మా ఆయన చెప్పొద్దు, నువ్వు పిల్లలతోనే ఉండో, ఇది ఉండో, అది ఉండో, నువ్వు క్లాస్ చెప్పొద్దు అన్నారు, నాకు రెస్ట్రిక్ట్ చేశారనుకోండి, నేను మీ దాకా ఎక్కడ వస్తారా అని కదా. సో అందుకని అన్ని క్లియర్ చేయి నాకు ఈ క్షణమే, గొంతు కూడా క్లియర్ చేయని చెప్పి పడుకున్నా. పడుకుంటే ఇంత అద్భుతమైన అనుభవం అంటే, ఒక 4-5 వైట్ డ్రెస్ వేసుకుని ఏదో కుండలలో, నాకు అవి ఎన్ని కుండలో కూడా వచ్చాయి. సో ఆ 80 కుండలు ఉన్నాయి. ఆ కుండలలో ఏదో వనమూలికలు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. వాటిని ఏదో బాయిల్ చేసి ఏదో చేస్తున్నారు. నేను క్వశ్చన్ అడుగుతా కదా, క్వశ్చన్ అడిగి ఏం చేస్తున్నారు మీరు అంటే, చాలా స్పెషల్ డ్రింక్, ఇది అందరికీ దొరకదు, ఇవ్వము, ఇది దీన్ని మేము ప్రిపేర్ చేస్తున్నాము అన్నారు. ఓహో అన్న, అది ఎందుకు అంటే ఎవరి కోసం చేస్తున్నారు నాకు తెలీదు. అయితే దాన్ని ఒక చిన్న గిన్నె ఇంత గ్లాస్ అంతా చేశారు, అది తెచ్చి వాళ్ళు నాకు ఇచ్చారు తాగమని. నేను తాగా మళ్ళీ చేస్తున్నారు. ఈసారి 150 ఆ కుండల పైన చిప్పలు ఉంటాయి కదా, ఆ చిప్పలలో మళ్ళీ తెల్ల వేరే వనమూలికలు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి షేపు, వాటిలలో ఏదో చేస్తున్నారు. ఈసారి 150 ఉన్నాయి. ఏం చేస్తున్నారు అంటే, ఆ ఫస్ట్ డ్రింక్ ప్రిపరేషన్, ఇది మెయిన్ డ్రింక్. సో దీన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం, అది లేకుండా ఇది పనిచేయదు అన్న. ఓహో అన్నాక నాకు అందులో ఏమీ ఫీలింగ్స్ ఏమీ లేవు, ఊరికే వాచ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు నాకు ఇస్తారా, నాకు ఇవ్వరా, ఇట్లాంటి ఫీలింగ్స్తో కూడా మన ఆత్మస్థితి తెలుస్తుంది. నేను ఏం ఊరికే చూస్తున్నా. అవన్నీ బాయిల్ చేసి ఎంత దాన్ని ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకొచ్చారు, చాలా కొంచెం డ్రింక్ అయింది. అది లక్ష్మీదేవి ఇట్లా క్షణంలో నా ముందుకు వచ్చి అది నా నోట్లో పోసేసి మాయమైపోయింది. ఇదంతా ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో డ్రీమ్లో అయింది. అయితే నేను మార్నింగ్ లెగిచాక నాది గొంతు గురగురు ఉంది. ఆ గొంతు గురగురు ఆల్మోస్ట్ 3 వీక్స్ ఉండింది. ఇలా లైట్గా కాఫ్ రావడము. అయితే నాకు అర్థమైపోయింది, షీఈ్ రిపేరింగ్ మై థ్రోట్ అని, ఇంకా నా డ్రింక్ ఇచ్చింది కదా. సో దాని తర్వాత ఆ 3 వీక్స్ తర్వాత నాది క్లాసెస్కి ఇంకో లెవెల్ వెళ్ళిపోయాయి. ఇంకా అందరూ చెప్పారు నాకు, మేడం మీరు అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా పాయింట్ వైజ్ చెప్తున్నారు, రిపీట్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్ జాబ్ ఉంది అంటే నిజమా? అంతే, ఇంకా లక్ష్మీదేవి ఇచ్చిందంటే ఇంకా అంతే కదా. సో అలా నేను ఏది అడిగితే అది ఇస్తారు. అందుకే అడగాలి, అడగడం ముఖ్యము. మనకి ఏది కావాలో అది తీసుకోవాలి. మనమే అడగకపోతే మనం గ్రోం కాం కదా. సో నేను అదే నేర్పిస్తాను, మీరు అడగండి, తీసుకోండి, వృద్ధి కండి, మీకు ఏది కావాలో అది అడగండి. సింపుల్ థింగ్సే. మొన్న కూడా ఎవరితో విన్నా నేను, ఆవిడ ఏం చెప్పిందంటే, మా హస్బెండ్ అదే ఆవిడ జనరల్లీ సాయిబాబా దానికి ఏదో ఫ్రెండ్తో వెళ్ళింది, ఆవిడ తీసుకెళ్ళి అక్కడ దర్శనం ఇప్పించి అంత, నువ్వు ఏది అడిగితే అది అవుతుంది సాయిబాబాలో అని చెప్పిందంట. ఆ అమ్మాయి ఏందంట, లేదు నాకు పెద్దదే అడిగేది ఉంది, మరి మీ సాయిబాబా నిద్ర కూడా పోడు నాకు చేయాలంటే అందంట. లేదు నువ్వు అడుగు అవుతుంది. అదే మా హస్బెండ్ డ్రింక్ చేయొద్దు రోజు, ప్లస్ ఇది నాన్ వెజ్ తినొద్దు, ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళు రోజు అది చేస్తే మనం ప్రొవైడ్ చేయాలి కదా. సో అది మనకి ఎనర్జీ కరెక్ట్ అనిపించదు కదా. అది అడిగిందంట అమ్మాయి. అడిగి ఇంటికి వచ్చాక ఎంత మళ్ళీ ఏదో వాకింగ్లో నేను బాగానే కష్టపెడుతున్నా మీ సాయిబాబాను, ఇప్పుడు చూడాలి. అయితే ఇతనికి స్టెంట్ పడింది సడన్గా, హార్ట్లో నొప్పి ఏం రాలే, ఊరికే టెస్ట్కి వెళ్తే చాలా బ్లాకేజ్ ఉంది, స్టెంట్ పెట్టాలి అని చెప్పారట. స్టెంట్ పెట్టాక నువ్వు తాగొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతను తినట్లేదు, తాగట్లేదు. సో అందుకని అడగడం ముఖ్యం. మీరు సాయిబాబాని అడుగుతారా, హనుమంతుని అడుగుతారా, ఇంకోళ్ళని అడుగుతారా, లేకపోతే ఎవరిని అడగ యూనివర్స్ని నాకు ఇది కావాలని సంకల్పం పెట్టుకుంటారా, సంకల్ప శక్తితో అయిపోతాయి. కానీ ఎప్పుడు కావు అంటే, నేను అడిగాను నాకు 1 కోటి కావాలి, మళ్ళీ మైండ్ అంటది నువ్వు ఎక్కడా ల్యాండ్ కొనలేదు, ఇది చేయలేదు, ఏం అమ్ముతావు, ఇప్పుడు ఏం చేస్తావు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకంటే వచ్చింది, వాళ్ళకంటే ఉంది, నీకు లేదు, ఇది మన మైండ్ చెప్తుంది. అప్పుడు అది కాదు, మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. డబ్బు కాదు, జాబ్ కాదు, ఏదంటది. కానీ అందుకే ఫస్ట్ కర్ముందా చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 మన మైండ్ స్థితి చూసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళది చూసుకోవాలి. నెంబర్ 3 ఇవన్నీ క్లియర్ చేసుకున్నారనుకోండి, మీ సంకల్ప శక్తి అయిపోతుంది. మీ హీలింగ్ సార్, మీ సంకల్ప శక్తితో మన సెల్స్ అన్నిటినీ ఇట్లా నేను బాగా దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నది, వాటిలో శక్తి పెంచుతున్నా. నా యొక్క ఇప్పుడు మనం ఇలా మెడిటేషన్లో కూర్చున్నప్పుడే నాకు పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, నాలో పూర్తి శక్తి ఉంది, ఈ సెల్ని కణకణాన్ని నేను ఆ శక్తితో నింపుతున్నా
ఆ శక్తి ఇంకా ఇంకా ఉత్తేజమవుతుంది, ఆ ఏరియాలో నాకు అంతా హీల్ అయిపోతుంది అని మీరు ఒక 10 నిమిషాలు రోజు కూర్చోండి, ఏదైనా పోతుంది అసలు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యూ క్యాంట్ హీల్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంది కదండి, ఇది ఆల్మోస్ట్ అంతే కదా. ఇది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. దీని ద్వారా అంటే మీకున్నటువంటి ఈ ధ్యాన శక్తి, మీరు సంపాదించుకున్నది, మీరు పొందినటువంటి దాని ద్వారా నా చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా నా మాట వింటూ ఉండాలా, నాకు సహకారం చేస్తూ ఉండాలా, నాతోనే ఉండాలి అనే భావనలు మీలో రావట్లేదు. అబ్బా అసలు సూపర్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనలో. ఇది మన ఆత్మస్థితి చెప్తారు. నాకు అంటే నేను ఎదిగిన దాన్ని నాకేమొస్తుంది ఎప్పుడూ అంటే, డ్రీమ్లో కూడా ఇదే తపన, నాకు బయట ఇదే తపన, నించున్న ఇదే తపన, మా హస్బెండ్తో ఇదే తపన, అందరూ నాలాగా అయిపోవాలి. అది నన్ను విని కాదు, వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకుని వాళ్ళు టెక్నిక్స్ నేర్చుకుని కష్టపడాలి. ఈ టెక్నిక్స్కి సాధనంగా నేను ఉండాలి. నేను కాకపోతే ఇంకో గురువు, కానీ రైట్ ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలి. తప్పుడు ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళు ఇంకా డౌన్ అయ్యి, ఇప్పుడు నా దాంట్లోంచి వేరే వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేశాను, దానికి 3 లక్షలు ఖర్చు అయింది. నేను చేసే ఛార్జ్ 1 lakh అయింది. నేను ఛార్జ్ ఎందుకు చేస్తాను? నెంబర్ 1 రీజను ఫ్రీగా చేసుకుంటే వాళ్ళకి హీల్ అవ్వదు. నెంబర్ 2 రీజను నాకు వాళ్ళ కర్మ బాండింగ్ వస్తుంది. నేను ఫ్రీగా చేసి నా పైసలు అన్నీ పెడుతూ ఉంటే నేను ఇవ్వాలి అవసరం ఉన్న వాళ్ళకి. అక్కడ చాలామంది పే చేయగలుగుతారు. సో చెయ్యలేని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఫ్రీగా వచ్చేయమంట. నేను ఎప్పుడు కూడా కాకపోతే ఒక 5 రూపాయలని ఇవ్వండి అంట. ఎందుకంటే మీరు ఎంతో 1 రూపాయో 5 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు జ్ఞానమ చక్రాలు ఫ్రీ, కానీ అక్కడ మీరు ఫుడ్కో దేనికో స్పాన్సర్ చెయ్యాలి. వెళ్ళినప్పుడు వెళ్ళి ఫ్రీగా అని చేసి రావద్దు ఇంటికి. మీరు రూపాయి అయినా ఇవ్వాలి, 25 పైసలైనా ఇవ్వండి అంట. అది కర్మ దానికి విరుద్ధం, కంప్లీట్ ఫ్రీ చేసుకుని రావడం. అయితే ఇంకోటి అక్కడ నాకు 1 లక్ష అయింది, 3 లక్షలు ఖర్చు అయింది, ఇంకా 2 లక్షలు ఎవరైనా డొనేషన్ ఇస్తే తీసుకుంటా బిఫోర్ ఐ పుట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అవసరం ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాట్ ఎవర్. అది వాళ్ళకి ఆ బుద్ధి వచ్చింది, ఇవ్వనిస్తా. నేను ఊరికే నేనే పెడితే నాకే అన్నీ వస్తూ ఉంటాయి. అది ఇంపార్టెంట్ నాకు అసలే కాదు, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి నాకు, ఏది చేయాల్సిన అవసరం నేను లేదు. సో ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలో పరమాత్ముడు చూసుకుంటాడు. సో ఇక్కడ నేను చేయాల్సిన పని ఇది. సో ఆ 2 లక్షలు ఎవరైతే ఇస్తారో మన గ్రూప్స్లో వాళ్ళు ఇంత స్పాన్సర్ చేశారు అని చెప్తాను చూడండి. వేరే వాళ్ళు వీళ్ళని వచ్చి నువ్వు ఉన్నది రాంగ్ అని చెప్పి చేసి ఇంకొక దానికి తీసుకెళ్ళడానికి చూస్తున్నాను. సో వీళ్ళ బుద్ధి కూడా అక్కడ టెస్ట్. సో నువ్వు పట్టుకుంది గట్టిగా నమ్ముతావా, టెస్ట్ జరుగుతుంది వాళ్ళకి. నేనైతే టెస్ట్ అంటుంది దాన్ని. సరే ఆ 3వ వ్యక్తి మంచోడు చెడ్డోడు మనకు అనవసరం, నేను దాన్ని పట్టుకోవద్దంట. అలా ఎందుకు చేసామని వాళ్ళకి ఫోన్ చేసి మనం అడగాల్సిన అవసరం లేదు. మా వాళ్ళని నా వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళు ఉద్ధరించడానికి వచ్చారు. నేను ఎవ్రీబడి సపరేట్గా చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఎవరికి ఇస్తావు ఇయ్యు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ బుద్ధి కరెక్ట్ లేదు, నా మీద అంత ట్రస్ట్ లేదు, వెళ్ళండి మరి. సో మీకు అదే జరిగేది ఉంది అక్కడ, వెళ్ళండి. మళ్ళీ వస్తారు 1 year తర్వాత, 6 months తర్వాత, మేడం అసలు మీరు చెప్పిన క్లాసులు ఏ దాంట్లోకి వెళ్ళినా ఇంత ఈజీ సొల్యూషన్స్ లేవు, ఎక్కడా సొల్యూషన్స్ లేవు, మీరు చాలా ఇట్లా సునాయాసంగా చెప్తారు, మాకు చేసేసుకోవచ్చని, మమ్మల్ని భయపెట్టరు, మీరు మిమ్మల్ని పట్టుకుంటే మాకు అసలు ప్రతి ప్రాబ్లం నుంచి వచ్చి హ్యాపీనెస్లోకి అలా వెళ్ళిపోతున్నాం మేడం అంటారు. సో అది నీకు తెలుసు కదా, మరి ఎందుకు వెళ్ళావు? అదే నాకు అర్థం కావట్లేదు. అంత బుద్ధిని వాళ్ళంతా మన కర్మ భ్రష్టు పట్టిస్తుంది. అదే కదా బుద్ధి మనకి ఉంది కదా, ఫస్ట్ నీకు బుద్ధి నాశనం అవుతుందని క్లియర్గా కృష్ణుడు చెప్తాడు అందులో. ఇది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఇంత టీచ్ చేసి ఇంత చేసినా వీళ్ళు మళ్ళీ క్లాసెస్ వదిలేస్తారు, వినరు, మళ్ళీ ఏందో చేస్తుంటారు, ఎవరో చెప్పిన దానికి వెళ్తారు. అరే రామ 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 అనుకుంటున్నాను. కానీ నేను లైఫ్ లాంగ్ ఈ క్లాసులు వింటూనే ఉండాలి కాదు సార్. మనం ఒక స్టేజ్కి వచ్చిన ఇప్పుడు నేను నాకు అసలు ఏది ఓపెన్ చేసినా మొదట్లో వినేదాన్ని, ఇప్పుడు ఏది ఓపెన్ చేసినా అవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే అన్ని చదివా అన్ని చేసా, బట్ అన్ని నీకు గుర్తున్నాయి అంటే క్లాస్ వచ్చినప్పుడు ఏది రావాలో అది వచ్చేస్తుంది కదా. సో నాకు కాకపోతే ఒక్క మెడిటేషన్ మటుకు నేను కొంచెం చేసుకుందామని చూస్తాను, కానీ ప్రతిసారి నాకు వీలు అవ్వదు. నేను 5 నిమిషాలు ఫ్లైట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా శూన్యస్థితిలోకి వెళ్ళగలుగుతా, కార్లో కూర్చున్నా. నేను ట్రై టు డూ ఇట్. బట్ ఓసారి నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చా, చాలా మంది నాతో మాట్లాడదాం అనుకున్నాను. నాకు అది మోర్ ఇంపార్టెంట్ నా మెడిటేషన్ కంటే. కాకపోతే ఇయర్లీ 20 days నా కోసం పెట్టుకున్నా, అన్నీ బంద్ చేసి నేను వేరే కంట్రీస్లో కోర్సెస్ చేస్తాను వెళ్ళి. ఇట్లాగే మెడిటేషన్ ఉంటుంది, కొందరు 8 hours per day స్ట్రెచ్ మెడిటేషన్ చేపిస్తారు, అట్లాంటి వాటికి వెళ్తాను నేను. ఐ కెన్ డూ 8 hours, 10 hours, 16 hours.
క్యామఫ్లాజ్ అయిపోయి కూర్చోగలుగుతాను, నాకు వాటర్ ఫుడ్ ఏది అవసరం లేదు. అదే సో ఆ స్థితికి వెళ్ళినప్పుడు మీకు అవసరం లేదు ఇంకా, అంటే మెడిటేషన్ అవసరం లేదని నేను చెప్పాను కదా, నేను కూడా 20 days వెళ్తా అని, నేను స్టూడెంట్ అవుతా, నా ఈగో అక్కడ సర్ప్రైజ్. అసలు నాకు ఈగో అంటూ నాకు క్లియర్గా తెలుస్తుంది. నాకు అందరూ మంచి కావాలి అనుకున్నప్పుడు నేనే గ్రేటు అనుకుంటే కదా హీరో ఈగో. నేను గ్రేటు కాదు అన్నది కాదు, నేను చేయాల్సిన పని ఉంది ఇక్కడ, పని చేస్తూ పోతా. ఎవరు నా ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తా, ఎవరు వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి, అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ కాదు కదా, నేను డబ్బు ఆశపడి చేయట్లేదు కదా. అంటే మీ ద్వారా బెనిఫిట్ పొంది, అంటే మీ ద్వారా హీల్ చేయించుకున్నాం, లేదంటే మీరు చెప్పినట్టు పాటించే వాళ్ళ లైఫ్లో ఒక స్థితికి వచ్చారు. వాళ్ళు మీతోనే ఉండాలి అవసరం లేదు, ఉండొద్దు కూడా కాదు, అది వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితి. ఇంకోటి వాళ్ళకి ఏం చేయడానికి వస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా, అంటే మనకి ఎందుకు ఏది చేయడానికి ఏ బర్త్ పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ త్రూ వెళ్ళిపోతారు. కొంతమంది మన పేరుతో టీచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మన దాంట్లో మీరు వాళ్ళు సో సరే మన పేరు వద్దు ఇంకో పేరు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా మన దాంట్లో, ఎందుకంటే ఇన్ని రోజులు మన దగ్గర టీచ్ చేస్తారు కదా, కొంతమంది ఆవిడకి అటాచ్ అయి ఉంటారు, నాకు కాదు, నేను ఎక్కువ తెలియదు వాళ్ళకి, ఆవిడ తెలుసు. సో అందులో కూడా మేము పెట్టి ఈ టైమింగ్స్లో ఈ మేడం, ఇప్పుడు రాజేశ్వరి మేడం ఉన్నారు, ఆ మేడం చెప్తున్నారు జాయిన్ కావచ్చు, అంతే, నాది ఫ్రీ. అదేలేండి, అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఇంత స్థితికి నేను చేరుకున్న తర్వాత, అంటే మీరు ఏమీ సంకల్పాలు పెట్టరు ఎవరి మీద, అంటే మీరు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళకుండా బంధించి పెట్టుకొని మీ శక్తిని అంతా ఉపయోగించరు. అమ్మో, అది మనం లూజ్ అవుతాం సార్, వి గో డౌన్. అట్లాగే చాలా మంది గురువులు మనం చూస్తున్నాం కదా, వాళ్ళన్ని పనులు డిఫరెంట్గా, వాళ్ళను ఇంకోటి నీది గురు ద్రోహం అవుతుంది అనే వర్డ్ వాడతారు. నువ్వు మళ్ళీ వాళ్ళు ఎక్కువ పాపులర్ అయితే ఊరుకోరు, నువ్వు కెమెరాలో కనిపించద్దు అంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ ఫోటోనే పెట్టాలి, వాళ్ళ లోగోనే పెట్టాలి, మనం కూర్చుంటే ఇటు అన్నీ వాళ్ళే పెట్టాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళకి నమస్తే చెప్పాలి. మా దాంట్లో జీరో. నీ స్థితిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎంత నేర్చుకుంటావు అంత నేర్చుకో, నన్ను పట్టుకొని నువ్వు నన్ను క్వశ్చన్ అడిగినంతసేపు నేను ఆన్సర్ చేస్తాను. నువ్వు క్వశ్చన్ అడగడం నువ్వు నన్ను పట్టుకోవాలి, బంద్ చేస్తే నేను ఊరుకుంటా. కాకపోతే మాకు ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే మాతో ఉన్నారో వాళ్ళని మటుకు వాళ్ళు మానేస్తే నాకు తెలుసు సంథింగ్ హ్యాపెన్ టు దెమ్ అని, నేను పట్టుకుంటా అప్పుడు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఇన్ని రోజులు చేశారు, ఇట్స్ నాట్ ఫెయిర్. నేను వాళ్ళని వదిలేసి రాలేదు వాళ్ళ కర్మలే అని వదిలేరాదు, కర్మ ఉంటే నేను వెళ్ళి దాన్ని హెల్ప్ చేయాలి వాళ్ళకి. అంటే మీరు ఇంత చెప్తున్నారు కదా మీ వాళ్ళ గురించి కానీ దీని గురించి, మీరు సాధనలో కూడా చాలా ముందుకు వెళ్ళి ఉంటారు కదా, మీ గ్రూపులో మీకు బాగా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏదో ఒకటి కష్టాలు రాబోతున్నాయేనో, ఏదన్నా ఆపద రాబోతుందో అనే విషయాలు మీకు ఏమన్నా ముందుగా తెలుస్తుంది? వాళ్ళకే డ్రీమ్ వస్తుంది, ఫ్యూచర్ డ్రీమ్. ఎందుకంటే వాళ్ళు నన్ను నేర్పించేసాం కదా, సో వాళ్ళకి డ్రీమ్ వస్తుంది. డ్రీమ్లో క్లారిటీగా హస్బెండ్కి ఇది అవుతుందో లేకపోతే బేబీకి ఇది అవుతుందో క్లారిటీగా వస్తుంది. అంటే ఒక గురుస్థాయిలో ఉన్నప్పుడు మీరే వాళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు కదా ఒక టీమ్, కానీ అలాంటప్పుడు మీకేమీ సిగ్నల్స్ రావండి వాళ్ళ గురించి, వాళ్ళని చూసి? వీళ్ళ గురించి నాకు రావు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారు, వాళ్ళ మీద నాకు వ్యామోహం లేదు, అటాచ్మెంట్ లేదు, సో వాళ్ళు చేసుకోగలుగుతారు. నాకు ఎవరు వస్తే ఎవరైతే ధ్యానంలో లేరో తెలిసిన వాళ్ళే వస్తాయి నాకు. ఈమె సిక్ కాబోతుంది, ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ నాతో డ్రీమ్లో ఈమె క్యాన్సర్ వచ్చింది నా వైఫ్కి, అలా నాకు తెలిసిన వాళ్ళే వస్తాయి. ఒక అబ్బాయి చనిపోయినట్టు కూడా చూపించారు నాకు, కొంచెం దూరం బంధు, కానీ నాకు అబ్బాయి నా ఇంటికి వస్తాడు తెలుసు, నాకు యూఎస్లోనే ఉంటాడు. అబ్బాయి నాకు డ్రీమ్లో చాలా క్లారిటీగా చూపించారు. ఆయన వేరే స్టేట్కి వెళ్తే అక్కడ చనిపోయాడు, ఆ శవం కూడా అక్కడే ఉంది, 1.5 day అయినా దాన్ని ఎవరు తరలించట్లేదు, ఒక వైఫే ఉంది అక్కడ, అప్పుడే బేబీ పుట్టింది వాళ్ళకి, ఆవిడ ఆ పరిస్థితిలో లేదు, ఇదంతా పేపర్ వర్క్ చేసి చూసుకునేంత అంత క్లారిటీగా చూపించారు నాకు. నేను అమ్మ బాబోయ్ అని నేను ఇమీడియట్గా అబ్బాయికి కాల్ చేసి నువ్వు చనిపోతున్నావు అని చెప్తే భయపడతారు. సో నేనేం చేస్తానంటే, నీకు ఏదో ఆపద రాబోతుందని నాకు వచ్చింది డ్రీము, నువ్వు ఇది చేసుకో, పశ్చాత్తాపం పరివర్తన చేసుకో, నీ వైఫ్ చేయాలి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతను లైఫ్లోంచి వెళ్ళిపోతున్నాడంటే ఇతనిది కాదు కర్మ, వైఫ్ది బేబీది ఉంటుంది, బేబీ న్యూ బార్న్ బేబీ. న్యూ బార్న్ బేబీకి కూడా మీరు లౌడ్గా అది పెడితే సరిపోద్ది, ఎందుకంటే ఆమె ఆత్మ బయటనే ఉంటుంది, ఆ బేబీస్కి లోపల ఉండదు. అది ఇంకో సబ్జెక్ట్, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఆత్మ వస్తుంది ఇదంతా కూడా అది ఇంకో సబ్జెక్ట్. సో బయటనే వింటుంది ఆత్మ, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆ అమ్మాయికి కూడా హెల్ప్ అవుతుంది.
వైఫ్ ఆమెని నువ్వు కూడా నేను ఉంటా అని సంకల్పించుకోవాలి. ఈ అబ్బాయి ఇప్పుడు నేను కర్మ తీసుకున్నా, కానీ ఆ పర్టికులర్ పర్సన్కి బీకి వెళ్ళిపోయేది ఉంది, రైట్? ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, నేను వెళ్ళిపోతాను, వీళ్ళకి కర్మ ఉంది కాబట్టి. నాకు ఇంకో జన్మ కూడా ప్లాన్ చేసుకుంటా ఒకసారి ముందే. ఈ జన్మతో పాటు ఇంకొక 2 జన్మలు కూడా ప్లాన్ చేసుకొని వస్తారు కొంతమంది ఇది ఒకటే మెల్లిగా చేసుకుందాంలే అనుకుంటారు. సో నెక్స్ట్ జన్మలు ప్లాన్ చేసుకునే వాళ్ళు పైకి వెళ్ళాక ఇమీడియట్ వెళ్ళిపోతారు, వాళ్ళు హయ్యర్ సోల్ స్థితి ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి నేను ఉంటా అనుకోవాలి. అనుకోకపోతే ఈవిడ కర్మ తీసేసుకున్నా అతను స్ట్రాంగ్గా నేను వెళ్ళిపోతా, నాకు ఇంకోటి ఉంది, అది కూడా నాకు ఇంపార్టెంట్, నా ఆత్మ దీనికి నేను ఫాస్ట్గా ఉద్ధరించుకోవాలి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇతను సరే అని సంకల్పంలో నేను ఉంటా అనుకున్నాడు, ఉండా అనుకుంటే వెళ్ళిపోతాడు. కాకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కర్మ లేదు కాబట్టి. అంటే హస్బెండ్ ఉంటే ఎలాంటి స్థితి ఉంటుందో లేకుంటే అలాంటి స్థితి వస్తుంది వీళ్ళకి న్యాచురల్, ఎందుకంటే కర్మ లేదు కాబట్టి. అతను గనుక నేను 3 సార్లు అనుకోవాలి, నేను ఎట్లా మంచి కర్మను ఇన్వైట్ చేసుకుంటారో అట్లాగే నేను సోల్గా నేను ఉందామనుకుంటున్నా. సో నేను ఏవైతే డిజైన్ చేసుకున్నానో నెక్స్ట్ అది ఇంకొకరు తీసుకోవచ్చు. సో ఇంకో సోల్ సేమ్ డిజైన్కి వెళ్ళిపోతుంది. ఓసారి అయితే బేబీ బార్న్ అయ్యాక వాళ్ళు భయపడతారు, నమ్మో ఇన్ని కర్మలతో వచ్చా, ఇలాంటి ఫ్యామిలీలో వచ్చా, సడన్గా రియలైజ్ అవుతారు. కొంతమంది ఎర్లీ స్టేజెస్ బర్త్స్ వాళ్ళకి టూ మెనీ కర్మలు ఉండి ఎక్కువ తీసుకుంటారు. అమ్మో నాకు 1000 కొద్ది 5000 కర్మల్ని ఏమి బర్త్లు 10,000 తీసుకుంటాము అని ఎక్కువ తెచ్చుకుంటారు. ఆడ మాస్టర్లు చెప్తారు నువ్వు తట్టుకోలేవు, ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ ఉంది, ఇంకా నీకు డిలే అవుద్దని. వినరు, పుట్టాక రిలీజ్ అవుతారు, బాబోయ్ ఇలాంటి ఫ్యామిలీలో ఒకటి వీళ్ళకి ఎన్ని కర్మలు ఇవన్నీ నేను తెచ్చుకున్నా అనేసి భయపడతారు. సో వెళ్ళిపోతే వీళ్ళకి డెత్ది కర్మ లేదు ఇక్కడ, ఇంకో సోల్ డిజైన్ చేసుకొని వస్తుంది అప్పటిదప్పుడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో జరిగిపోతుంది. ఇక్కడ ఈ అబ్బాయి మాట్లాడట్లేదని, ఏడవట్లేదని, కొట్టడాలు ఇవన్నీ అవుతుంటాయి బర్త్ అయ్యాక. అలా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఆ సోల్ డిసైడ్ చేసుకుంటుంది బ్యాక్ వెళ్ళిపోవడం, రావడం. ఓసారి ఇంకో సోల్ రాదు, ఎందుకంటే వీళ్ళకి కూడా అలాంటి కర్మ ఉంటే 6.5 monthsలో ఎన్ని మిస్క్యారేజ్ కావు. 3 months వరకు సోల్ రాదు, 6 monthsకి వస్తుంది. 5.5 to 6 months మధ్యలో వస్తుంది. మనకు తెలుస్తుంది యాక్చువల్ సోల్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళంతా కాన్షియస్లో ఉంటాయి, మెడిటేటర్స్కి అయితే తెలుస్తుంది. సో అలా మార్పిడి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇతను సంకల్పం పెట్టుకుంటే అక్కడ సోల్ మార్పిడి జరుగుతుంది. సో ఈయన పోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి కూడా జ్ఞానం ఉండాలి, ఆ సోల్కి కూడా జ్ఞానం ఉండాలి కి ఇట్స్ ఓకే నేను ఉంటాను అని ఈయన డిసైడ్ చేసుకుంటే అక్కడ అతను చావడు. అబ్బాయికి ఏం కాలేదు. అలాగే ఇంకోరు కూడా నాకు ఇట్లా క్యాన్సర్ అని చూపిస్తే వెళ్ళి, అంటే మేము టీచ్ చేస్తాం మా అందరికీ, ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళ రిలేటివ్స్లో అయ్యేవన్నీ చూపిస్తే వీళ్ళు చెప్తే కొందరు వింటారు, కొందరు వినరు. ఇంకా వినే వాళ్ళు అయితేనేమో అది అవాయిడ్ అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఒక ఆవిడకేమో ఆమె చనిపోతున్నట్టు చూపించారు, బాడీ అన్నీ మొత్తం చూసింది ఆమె చనిపోయినట్టుగా. ఆవిడ వచ్చి ఏం చేయాలి అంటే అది దీపావళి రోజు ఆమె బర్న్ అయి చనిపోయినట్టు చూపించారు. అయితే మేము ఆమెకి పశ్చాత్తాపం, పరివర్తన, కర్మంతా రిలీజ్ చేసుకునేలాగా టీచ్ చేశాక ఆ రోజు దీపావళి రోజు ఎగ్జాక్ట్లీ డ్రీమ్లో ఏం చూపించారో అదే బర్న్ అయింది చీరకి, అట్లాగే అంటుకుంది తనకి. కానీ అందరు కలిసి ఆర్పేశారు, కొంచెం ఇంతవరకు అంటుకుంది, కొద్దిగా కొంచెం స్కిన్ లైట్గా మానే అంతా బర్న్ అయింది. అంటే ఒక కర్మ మీరు తీసేసుకుంటే చిన్నది కంపల్సరీ అవుతుంది. నేను ఒకసారి శ్రీలంక వెళ్ళా, అది రాముడిది ఎక్కడైతే సీత అయిందో, సీత ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడ స్వయంభూ, అటు హనుమంతుడు రాముడు స్వయంభూ ప్లేస్ అంటది. సో అక్కడ స్టోన్స్ ఉంటాయి. అక్కడ నేను ఇట్లా వెళ్తున్నా, ఇక్కడ రాముడిది ఉంది, ఎగ్జాక్ట్లీ ఇంత డిస్టెన్స్లో నేను ఇట్లా ఫ్లాట్ పడ్డాను. ఇట్లా లెగ్ అంటే ఇంత ఎత్తు దానికి ఇది ఉంది, స్టెప్ చూసుకోకుండా దానికి ఇట్లా నా బొటనేలు దానికి ఇట్లా తాకిందనమాట. తాకితే చాలా పెయిన్ ఉండింది. 2 స్టెప్సే కానీ రామున్నా ఎదురుగా, మర్చిపోయాను పెయిన్. పోయింది అక్కడికి. పోయాక నేను బస్లో బ్యాక్ వచ్చి కూర్చున్నాక అడిగాను, నేను ఇది ఎట్లా వస్తుంది నాకు, అసలు నేను ఎట్లా పడతా, నా హనుమంతుడు అక్కడ ఉండగా నన్ను పట్టుకోవా నువ్వు, ఎందుకు చేసావు అని నేను అంటే నాకు తెలిసేదో రీజన్ ఉందని, అందుకని నువ్వు ఇది చేయొచ్చు కదా అని అడిగి క్వశ్చన్ అడిగి అన్నా. సో అందులో ఒక డ్రీమ్ స్టేజ్లోకి వెళ్ళి అక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు ఈ పెద్ద కర్మను నువ్వు రిలీజ్ చేసుకున్నావు,
చేసుకున్నప్పుడు నీకు 1-2% కంపల్సరీ కర్మ అనుభవించాలి అంటారు కదా, దానికి ఇదే మీనింగ్. నువ్వు 1% అనుభవిస్తున్నావు, నీకు అక్కడ పడేది ఉంది, నీకు జనరల్గా పడేది ఉంది, దెబ్బ తాకేది ఉంది. నా ముందైతే నువ్వు సఫర్ కావు కదా, నా కంట్రోల్లో ఉంటావు, పట్టుకోవచ్చు నేను. అందుకని నా ముందు పడేలా చేసి, అందుకే నీకు నొప్పి చూడు ఒకటే క్షణం ఉంది, నన్ను చూడగానే పోయింది. అంటే అది కూడా నీ స్థితి. నాకు ఆ నొప్పి మీద ఫోకస్ చేస్తానా, దేవుడి మీద ఫోకస్ చేస్తానా, అది కూడా ఒక టెస్ట్ జరిగింది నాకు. నీకు టెస్ట్ జరిగింది, నీకు తెలిసిన స్థితి ఏంటో, సో అందుకని నీకు అక్కడ చేయాల్సి వచ్చింది అన్నారు. సో అందుకే మనము గుడి ముందు డబ్బులు పోవడము, మన కారు బలగొట్టి తీసుకెళ్ళడాలు, నాకు అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది. రాముని కళ్యాణంలో ఉన్న నేను టోటల్ అసలు ఇంకా వాళ్ళతో నిమగ్నం అయిపోయి ఉన్నా. నేను చాలా మెడిటేషన్ చేసేదాన్ని గంటలు. ఇంకా నేను ఆ కళ్యాణంలో ఇంకా టోటల్ ఉంటే, కారు అది హ్యూస్టన్లో నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళా అక్కడికి. సో అక్కడ నా బ్యాగ్ ఉంటే, ఈ బ్యాగ్ టెంపుల్లో కొద్దిలే, మళ్ళీ దాన్ని ఇటు పెట్టి అటు పెట్టి ప్రశాంతంగా చేసుకుందామని కారులోనే వదిలేసి వచ్చాను. అయితే ఒక 2 ఉండినారు చూసుకోవడం, ఎవరు వస్తున్నారు ఏంటి. అయితే వాళ్ళు ఉన్నారు కదా అని వదిలేసి వెళ్ళా. అది నాది కొద్దిగా గేట్కి దగ్గరే ఉంది నా కారు. దాన్ని బ్రేక్ చేశారు, దానిలో నేను పట్టుకెళ్ళారు, క్యాష్ ఉండింది, ఎందుకంటే ట్రావెల్ చేసి వెళ్ళా కదా, క్యాష్ ఉండింది, అందులో కొంచెం గోల్డ్ ఉండింది, పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయాక అందరూ అయ్యో, అప్పుడు జియర్ స్వామి ఉన్నారు, ఆ జియర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది. జియర్ స్వామికి అదే అందరూ నీకు పోయింది కదా అని నవ్వుతూ ఉన్నా. నువ్వు ఎట్లా నవ్వుతావు, నీది అదంతా గ్లాస్తో నిండింది నీ కారు. నేను మా హస్బెండ్ రాలే, నేను ఇంకో రిలేటివ్స్తో వెళ్ళా. అయితే నువ్వు ఎలా నవ్వుతావు అంటే, ఏది దిశేసేది ఉందో, నాతో హనుమంతుడు ఉంటాడు, ఏది పెద్ద దిశేసేది ఉందో నాకు ఫైనాన్షియల్గా ఆయన ముందు, ఆయన కళ్ళ ముందు తీసేసిండు. దానికి పెద్ద ఏం ఫరక్ పడుతుంది అది ఉంటే పోతే. మనకి మనలో చైతన్యం వస్తుంది, మనలో మార్పు వస్తుంది దాంతో. అంటే ఇది కావాలి కానీ మనకు అది కాదు కదా, మెటీరియలిస్టిక్ అని నేను పట్టించుకోలేదాన్ని. ఇది ఎంత ఒక 10 years కింద అనుకుంటే జరిగింది, 10-12 years, చాలా అవుతుంది. అయితే వాళ్ళు అన్నారు, ఇంత మీరు పట్టించుకోకుండా ఎట్లా ఉండగలుగుతారు, ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు, ఏది ఎవరో చేసి పెడతారో అది ఏదో అవుతుంది, ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ కాదు, నేను క్యాబ్లో వెళ్తా, నో ఇష్యూ. అంటే రిలేటివ్స్ ఇంటి. అయితే ఆ రిలేటివ్ మళ్ళీ పర్టికులర్గా వచ్చి ఆ కార్ని తీసుకెళ్ళి అంతా చేపించాడు. సో జియర్ స్వామిది నువ్వు మంగళాశాసనాలు తీసుకో, ఇలా అయింది కదా అని అందరు నన్ను పట్టుకెళ్తే పెద్ద పట్టించుకోవాలి, అందరూ ఇది మాట్లాడుకుంటారు కదా. అయితే జియర్ స్వామి కూడా నువ్వు మంచి స్థితిలో ఉన్నావమ్మా, ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నావు, దిస్ ఇస్ పర్ఫెక్ట్ అన్నారు. అన్నాక ఒక 1 week తర్వాత నాకు కాల్ చేశారు స్వామి. కాల్ చేసి అప్పుడు నాకు మోక్షం అంటే ఏంటి, అయితే నేను ఏదో మాటల్లో స్వర్గం అన్నా, నువ్వు స్వర్గానికి పోదలుచుకున్నావా మోక్షం కావాలా నీకు అన్నారు. నాకు డిఫరెన్స్ తెలియదు అప్పటికి, ధ్యానం చేస్తున్నా కానీ మా అమ్మ ఇంత చేస్తుంది, మా అమ్మకు తెలుసు కానీ మా అమ్మ ఈనాడు చెప్పలేదు. అయితే నాకు డిఫరెన్స్ తెలియదు అన్న. అప్పుడు ఆయన మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, పరమపదం అంటే ఏంటి, మనం చనిపోయాక అక్కడికి వెళ్తే ఏంటి, అలా కాకుండా స్వర్గానికి వెళ్తే మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వస్తాము, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అయితే ఇంక వేరే సోల్ సిటీలో అంటే వేరే దగ్గర ఉంటాము, పరమపదం అంటే ఇంకా హైయెస్ట్, నువ్వే భగవంతుని అయిపోతావు, శక్తి అయిపోతావు, నువ్వు ఏదంటే అది చేసుకోవచ్చు, కింద ఉంటావా పైన ఉంటావా, ఇది ఇంకో శక్తి చేస్తావా, సూర్యుల్లో ఉంటావు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అప్పుడు నేను అమ్మ ఎందుకా నా బ్యాగ్ పోట్టావు, ఇప్పుడు అర్థమైంది, నువ్వు అంత అంటే మనం కాన్షియస్లో ఉంటే ఇది నాకు ఏదో మంచి జరగబోతుందని తెలుసు, నాకు ఇంకా బెస్ట్ జరగబోతుంది అందుకే అయిందని. సో అలాంటి ఇప్పుడు యాక్సిడెంట్ కాదు, ఇలా పోవడం కాదు, అందులోంచి మంచి వస్తుంది మనకి చూసుకుంటూ ఉంటే. నాకు ఇలాగే ఒక యాక్సిడెంట్లోంచి కూడా ఇంకొకటి మంచి వచ్చింది. సో అందుకని మనం ఏదైనా కూడా మన మంచికే ఉంది కదా, మనకు ఏది ఊరికే రాలే, అమ్మానం పెట్టదు, అన్ని మన మంచికి, ఇలాంటివన్నీ రీజన్, దానిలో ఎంతో డీపర్ మీనింగ్ ఉంది. మనం దాన్ని పట్టుకోకపోతే, మనం దాన్ని అబ్జర్వ్ చేయకపోతే అవి వస్తూ ఉంటాయి మనకి, కానీ గుర్తుపట్టకపోతే మనం ఆ యాక్సిడెంట్లోనే ఉంటాం, లేకపోతే నాకు ఇలా అయింది 10 మందితో చెప్తూ ఆ నెగిటివిటీలో ఉంటాం. సో నేను ఓపెన్ ఉంటే నాకు ఏదో, సో అయ్యగారులందరికీ ఇప్పుడు నేను తెలుసు, ఆ మొత్తము అందరికి ఎక్కడికి వెళ్ళినా అంటుదా అని ముచ్చట చెప్పడం వాళ్ళు, అక్కడ నువ్వు చాలా పాపులర్ అయిపోయావి, నువ్వు జియర్ స్వామి నోట్లోనే ఉన్నావు ఇప్పుడు అని, చాలు మనం ఇంకేం కావాలి. ఒక గురువు నోట్లో మనం ఉన్నాక ఇంకా మనం ఇంకా హైయర్ స్థితికి వెళ్తాం కదా. ఆ జ్ఞానం అయితే నాకు ఉండింది, ఎప్పుడు మొదటి నుంచి ట్రస్ట్ ఉండింది, నాకు భగవంతుడి మీద ట్రస్ట్ ఉండింది. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ కూడా 25 to 30 years జియర్ స్వామి దాంట్లో సేవ చేశారు. సో అమ్మేదన్నా అదే చెప్తాను, నువ్వు చేసింది నేను చేస్తున్నా అంటే కోరుకుంటుంది. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు మనం ఈరోజు షేర్ చేసుకున్నాం. రాబోయే ఇంకా ఎపిసోడ్స్లో మీరు ఏదైతే
ప్రెగ్నెన్సీకి సంబంధించి, ఏదైతే ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించి, ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి, ఇలా డిఫరెంట్ టాపిక్స్తోని అన్ని విషయాలు కూడా మా ప్రేక్షకులందరికీ అందిస్తారని తప్పకుండా, ఎందుకంటే అన్నీ ఈజీ. ఉమ్, ఫైనాన్షియల్ బయటపడడం ఈజీ, ప్రెగ్నెంట్ కావడం ఈజీ, ఆ బేబీని కూడా ఎలాంటి సోల్ రావాలి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది ఈజీ. కాకపోతే మనం దానికి రెడీ ఉండాలి. అందుకే నేను అంటే పిల్లలు పుట్టట్లేదు అనకండి, మీ ఊంబుని మీరు ప్రిపేర్ చేసుకోండి, స్ట్రాంగ్ చేసుకోండి. అట్లాగే డబ్బులు రావట్లేదు కాదు, నాకు మీకు ఉన్న ఇవి రిలీజ్ చేసుకుని మీరు ఫస్ట్ కొంతమంది కూర్చొని ఇది ఆహ్వానిస్తారు చూడండి, డబ్బుది 30 రోజులది 10 రోజులది అని పెయిడ్ ప్రోగ్రాము ఫ్రీ ప్రోగ్రాములు పెడతారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తే చేసేవాళ్ళు తెలిసిపోద్ది మనకి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారో ఆహ్వానం చేసుకునే నెంబరు అన్నది. సో అందుకే నేను అంటాను, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీరు కెమెరా ముందే ఆ స్థితికి వెళ్ళండి. పేదగా వెళ్ళి ఒక కాటన్ బట్టేసుకుని నువ్వు డబ్బును ఆహ్వానించుకోండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్ అవ్వమ్మా. ఫస్ట్ నాకు ముందు నుంచి నేను అదే చూసేదాన్ని, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళకుందా. సో వాళ్ళు ఏదో ఇట్లా హెయిర్ ఎటో పెట్టుకుని ఏదో చీర కట్టి ఏదో బట్టలు వేసుకుంటే మెన్నైనా ఉమెన్ అయినా ఫస్ట్ నువ్వు సంపాదించయ్యా తర్వాత నాకు నేర్పించు అని పనిచేస్తున్నాను. అంటే నేను తప్పుగా అనట్లేదు. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఆ ప్రజెంటేషన్ కూడా మనం. సో డబ్బు సంపాదన అంటారు, ఇది ఇన్విటేషన్ అంటారు, ఆ లా ఆఫ్ అట్రాక్షన్. సో మనకి సృష్టి చేసుకుంటే వచ్చిన కర్మ ఉంటే అది ఎందులో పెట్టి మళ్ళీ అది పోద్ది. వచ్చింది మేడం నేను అది చేసుకుంటే నాకు 1 లక్ష దాకా వచ్చింది, కానీ ఇందులో పెడితే ఆ చిట్ ఫండ్ అంట అందులో పెడితే అది పోయిందంట, అఫ్ కోర్స్ పోతుంది, ఉండదు. సో అందుకే టైం వేస్ట్ చేయకండి మీది అంటాను నేను. చేసుకోండి, అది పనిచేయదని నేను అన్ను, ఏదైనా పనిచేస్తుంది మన సంకల్ప శక్తి. సో ఆ ట్రైనింగ్ అన్నది వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే వాళ్ళు డబ్బు పర్ఫెక్ట్గా సంపాదించుకోవచ్చు, దాన్ని అనుభవించవచ్చు. సంపాదన ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఎంతో సంపాదిస్తారు, ఆర్ దే ఎంజాయింగ్ ఇట్? వాళ్ళు పీస్ఫుల్గా పడుకోగలుగుతున్నారు, వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని పడుకోవాలి. ఆర్ దే ఈవెన్ కూర్చున్నా తిన్నా తాగినా తృప్తిగా తిని తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సోల్ కూడా ఎటలేదు బయటకు వచ్చాక. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉంది, అక్కడ డబ్బు ఉంది, నా కొడుకు చెప్పలే, బిడ్డకి చెప్పలే, అయ్యో బిడ్డ కొడుకులు కొట్లాడుకుంటున్నారు, దీనికి ఇందులోనే ఉండిపోతాడు ఇక్కడే. సో అందుకే మనం సంపాదించడం ముఖ్యం కాదు, పిలవడం ముఖ్యం కాదు, మన స్టేటస్ని అంటే మన యొక్క ఆత్మ శక్తిని పెంచుకోవడం అన్నది నెంబర్ 1 ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మరొకసారి మీరు కూడా సమయం ఇచ్చినప్పుడు మంచి విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు అందిద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా. ఇంతవరకు వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిర్యాల గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు. దానిలో ముఖ్యంగా సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు మనకు తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, మనం ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఏదైనా సరే ఎవరో మనకి చేస్తారు అనేది తర్వాత, ముందు మనకి మనం ఏం చేసుకోగలుగుతామో, ఎలా చేసుకోగలుగుతామో, ఆ చేసుకోవడానికి కావాలంటే గైడెన్స్ మనం ఇలాంటి మాస్టర్స్ దగ్గర తీసుకోవాలి. గైడెన్స్ తీసుకోవాలి, కానీ చేసుకోవాల్సింది మనమే అనే విషయాన్ని మనకి చాలా అద్భుతంగా తెలియజేశారు. వారితో మరిన్ని సెషన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.